మీ చిన్నప్పుడు సంగతులు ఏంటి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పండి సార్. ముత్తాతల నుంచి విశాఖపట్నం అండి. మా ఫాదర్ ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఒక చిన్న మెకానిక్గా పనిచేసేవారు. ఆయన నాకు చెప్పింది ఏంటంటే పంచభూతాలతో ఏదో గవర్నమెంట్ ఉద్యోగం వైపు వెళ్ళాలనుకున్నారు. జస్ట్ 18 ఏళ్ళు కంపెనీ పెట్టొచ్చాను కానీ 19 ఏళ్ళకే స్టార్ట్ చేసాం. ఏ కంపెనీ సార్ అది? పోర్ట్కి సంబంధించిన ఆపరేషన్స్కి సంబంధించి. ఇప్పుడు కూడా ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్ అవుతానంటే ఏం వీలైతే అది నేను చేసి, నువ్వు ఉద్యోగం కాదు నువ్వు వ్యాపారం చేసుకుని ఇంకొకరిని పోషించాలన్న పద్ధతిలో నేను దట్స్ మై మిషన్. అల్లు రామలింగయ్య గారితో ఎలా ఉంది సార్ పరిచయం? అంటే అసలు ఆయన కమెడియన్ కానే కాదు. ఎలా అనిపించింది సార్ అప్పుడు మీరు చూసిన తర్వాత? ఆ రోజు ఆయన అనుకోకపోతే చిరంజీవి గారు సినిమాల్లో అంత పెద్దవాడు అయ్యేవారు కాదు. ప్లానింగ్ అయింది. సో మీరు మొదటి నుంచి కాంగ్రెస్ ఫ్యామిలీ మీది? నాకు టెక్నికల్గా కాంగ్రెస్ ఫ్యామిలీ. ఓడిపోతామని అనిపించలేదు సార్? పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పారు, అది ఓడిపోయేదానికి మీరు ఎందుకంటే అక్కడ 19లో మన పార్టీ తరఫున కంటెస్ట్ చేద్దరు కానీ వద్దు అని డబ్బులు దండుకు పెట్టుకోవాలి. నాకు ఎన్ని సీట్లు వస్తాయో నేను చూసుకోవాలి కదా. అయితే ఇండిపెండెంట్గా చేయండి, కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే మైనస్ వద్దు కదండి. అడ్వర్స్ కండిషన్లు ఎన్ని వస్తాయో చూడాలంటే మీరు నాకంటే తిక్కలాగా ఉన్నారు, నేను మీకు చెప్పలేను అని చెప్పి నాకు అది నచ్చుతుంది. బేసిక్ థింగ్ ఏంటంటే పోటీ ఎవరు? రాజశేఖర రెడ్డి గారు భార్య. మన పార్టీ మనకు వెన్నుపోటు కాంగ్రెస్. ఇప్పుడు మా సుబ్రహ్మరెడ్డి గారు ఉండేవారు, ఏం లేదు డమ్మీ క్యాండిడేట్ మీరు వేసేయండి, ఓటు వేసేయండి, మన విజయమ్మ గుద్దేయండి అనేవాడు. మీరు కూడా ఏ పార్టీ తోటి 5 సంవత్సరాలు దాటి ఉన్న పరిస్థితి కూడా కనిపించలేదు. నేను పార్టీ మీద డిపెండెంట్ ఎప్పుడు కాదు. కేజ్రీవాల్ గారితో రిలేషన్ ఎలా ఏర్పడింది అసలు? టెక్నికల్గా చెప్పాలంటే 28 ఫిరోజా రోడ్లోనే ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా కేసీఆర్ కూడా వచ్చి మా ఇంట్లోనే ఉండేవాడు. నా దగ్గరికి ఎవరైనా వచ్చారు తప్ప నేను ఎవరి దగ్గరికి వెళ్ళాను. పోలీసులు సత్యనారాయణ కేర్ ఆఫ్ అంటే ఏ పార్టీ అని చెప్తే ఏం చెప్తారు? కేర్ ఆఫ్ కాదండి, కేర్ ఆఫ్ నిజాయితీ కింద ఉంటుంది. ఏ పార్టీలో ఉన్నా కూడా నేను ఆల్వేస్ బిలీవ్ ఇన్ వన్ థింగ్, ఐ షుడ్ రిప్రజెంట్ ది పీపుల్ ఇన్ ద పార్టీ, నాట్ ద పార్టీ ఇన్ ద పీపుల్. 2029లో రాజకీయాల్లో మళ్ళీ కొనసాగుతారు సార్? రాజకీయాల్లో ఏదైనా పార్టీ తరఫు నుంచి పోటీ చేసే అవకాశాలు ఉంటాయా? ఈ డబ్బు రాజకీయానికి నేను రెడీ కాదు. పవన్ కళ్యాణ్ గారు ఇటీవల స్టేట్మెంట్ చూస్తే సీఎంగా చూసే అవకాశం ఉంటుందంటారా? ఆయన సీఎం స్థాయిని దాటి చాలా వరకు ఎదిగిపోయారండి. సీఎంలు కాదు, పలు రాష్ట్రాల సీఎంలు శాసించే స్థాయికి ఎదిగిపోయారు. సీఎం అనేది పెద్ద పదవి అని నేను అనుకోవడం లేదు. ఏ అంశాలు పట్టుకోబోతున్నారు సార్ ఇప్పుడు మీరు? కొల్లేరు నెంబర్ 1 ఇది అంటే మేజర్. ఇది కొల్లేరులో 128,000 ఎకరాలను రిస్టోర్ చేయడం అనేది మాటలు కాదు. నెంబర్ 2 భూ బదిలీ, అక్రమ భూ బదిలీకరణ. నెక్స్ట్ నెంబర్ 3 జిందాల్ భూముల్ని ఇప్పుడు దోచుకుందామని ట్రై చేస్తున్నారు. ఎవరంటే మన రాజకీయ నాయకులు, కూటమి రాజకీయ నాయకులు. అనిత గారి నియోజకవర్గంలో కూడా ఏదో బ్లాస్టింగ్, ఏదో దాని మీద కూడా మీరు విపరీతమైన బ్లాస్టింగ్స్ జరుగుతున్నాయి డే అండ్ నైట్. వెళ్తే ఎవరు పోలీసు రిజిస్టర్ చేయడం. అమరావతి చట్ట పద్ధతి మీద కేబినెట్ తీర్మానం చేసి ఇక్కడ అమరావతి రాజధాని అవడం మంచిదే, కానీ అమరావతిలో 3 పంటలు పండే భూములు కొద్దిగా పక్కకు పెట్టి రాజధాని కట్టుకున్నారు అనుకుంటాం. ఫుడ్ క్రైసిస్ అంటే ఏం చేస్తాం? నేను నా విజ్ఞప్తి ఒకటి ఏంటంటే మీ పంట భూములు మీరు కాపాడుకోండి, వాటిని నాశనం చేయకండి. ఇంకోటి జల్ బిరాదారి నేషనల్ కన్వీనర్గా ఉన్నారు సార్. ఈ జల్ బిరాదరి అనేది వాటర్ యూనియన్. అక్టోబర్లో మీకు చెప్తాను, దేశవ్యాప్తంగా మొత్తం అన్ని రాష్ట్రాల్లోని జల బిరాదరి తట్టుని మన నుడి మనది స్టార్ట్ చేస్తున్నాం. సార్ అసలు మీరు పర్యావరణం మీద మక్కువ ఎందుకు పెంచుకున్నారంటే ఏం చెప్తారు సార్? అంటే చిన్నప్పటి నుంచి మీకు పర్యావరణం మీద, పర్యావరణ పరిరక్షణ మీద ప్రత్యేకమైన ఆసక్తి అని ఉండేదా? మీ చిన్నప్పుడు సంగతులు ఏంటి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పండి సార్ ఒకసారి. మా ముత్తాతల నుంచి విశాఖపట్నం అండి, దువ్వాడ గ్రామం. నేను పుట్టడం ఇక్కడ ఘోష ఆసుపత్రిలో పుట్టాను 58లో. సో మా ఫాదర్ ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఒక చిన్న మెకానిక్గా పనిచేసేవాడు. కానీ ఆయన రోజుల్లోనే ఆయనకి యాంప్లిఫైర్ సెట్స్ ఉండేవి. విశాఖపట్నంలో పవర్ లేనప్పుడు, ఎలక్ట్రిసిటీ పవర్ లేనప్పుడు ఆయన బ్యాటరీస్తో యాంప్లిఫైర్ సెట్స్ రన్ చేసి జట్కాబల్లో మైక్ సెట్లు పెట్టి మొత్తం అంతా తిరిగేవారు. పెళ్ళిళ్ళు ఎక్కడ జరిగినా, అలాగే జవహర్లాల్ నెహ్రూ స్పీచ్ విజయవాడ వస్తుందంటే విశాఖపట్నం నుంచి మా యాంప్లిఫైర్ సెట్స్ వెళ్ళేవి. ఆయనకి యాంప్లిఫైర్ సెట్స్ మీద విపరీతమైన ఇన్కమ్ వచ్చిన ఉద్యోగాన్ని వదల, చిన్న గవర్నమెంట్ ఉద్యోగం అనేవాడు ఆయన. అది ఉండేవాడు. ఆయనకి విపరీతమైన అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ, అంటే పర్యావరణం మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. నెక్స్ట్ హ్యూమన్ వాల్యూస్. ఆయన నాకు చెప్పింది ఏంటంటే డోంట్ డూ బిజినెస్ విత్ పంచభూతాలతో బిజినెస్ చేయొద్దు, వీటితో వ్యాపారం చేయొద్దని. సో నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయను. ఏ గ్యాస్ అంటే ఇది ఉంటుంది కదా, స్పేస్ తీసుకుంటున్నాం కదా, శాటిలైట్ ఏమంటారు అది, బ్యాండ్ విడ్త్లో, అలాంటివన్నీ నేను అంటే 50-60 కోట్లు 100 కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్న వ్యాపారం చేస్తున్నప్పుడు 30 ఏళ్ళ క్రితం 25 ఏళ్ళ క్రితం విపరీతంగా ఆపర్చునిటీస్ ఉన్నాయి నాకు దేశం అంతా. నేను దేశంలో ఢిల్లీలోనే ఎక్కువ కాలం ఉండేవాడిని. అంటే ఒక వారంలో 5 రోజులు ఇక్కడ ఉంటే 2 రోజులు 3 రోజులు అక్కడ ఇలా నడిచేది నాకు. అయితే బేసిక్గా ఏంటంటే ఆయనకి మొక్కలంటే చాలా ఇష్టం, ఔషధ మొక్కలంటే చాలా ఇష్టం. ఈ మనం అసలు యాక్చువల్గా మనకు ఒరిజినల్గా ఉన్న మెడిసిన్ చంపేసుకొని ఈ ఇంగ్లీష్ మెడిసిన్కి వెళ్ళి మనం నాశనం అయిపోతున్నాం. ఇటువంటివన్నీ ఆయన ఆలోచనలన్నీ ఉన్నాయి. సో నేను ఈ రోజు కూడా అది బిలీవ్ చేస్తాను, ఎంత దున్నితే అంత భూమి ఉండాలి.
అంటే మీ మీద మీ ఫాదర్ 100% పూర్తి ప్రేరణ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ బికాస్ ఈ నెవర్ రన్ ఆఫ్టర్ మనీ. నేను కూడా డబ్బులు వెనకాల పరిగెట్ల ఎప్పుడు కూడా. అలాగే ఆయన పదవులు ఎప్పుడు కూడా ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. చాలామంది ఏం కావాలంటే చేస్తాం, మంచి మీసాలు గీసాలు వేసి మంచి జబర్దస్త్గా ఉండేవాడు నాకంట. ఆయనకి మీసాలు మంచిగా ఎలా ఉండేవి, నాకు అసలు లేవు. అయితే ఇది ఏంటంటే మా ఫాదర్ నాకు నేర్పించింది ఏంటంటే యూ బీ ఆన్సరబుల్ టు యువర్ సెల్ఫ్. నీ కళ్ళు ఎదుర్కొంటే ఏదైనా తప్పు జరుగుతుంది, నువ్వు ఆపగలవు అంటే ఆపలేకపోతే నీకు పాపం తగ్గుతుంది. నాకు మా అన్నయ్య ఉన్నాడు, వాడికి వీక్ మనిషి, అది చేయలేడు, కానీ నువ్వు చేయగలవు, నువ్వు ఆపలేదనుకో నీకు పాపం తగ్గుతుంది. సో నువ్వు ఎప్పుడు కూడా ఎవరి డబ్బుల గురించి ఆశపడవద్దు, నీ డబ్బులు ఎవరి దగ్గర ఉంచవద్దు. నెక్స్ట్ చిన్నప్పటి నుంచి ఆ యాంప్లిఫైర్ సెట్స్ వల్ల ఏమో తెలియదు కానీ నేను పాటలు ఎక్కువగా విని పాటల్లో సాహిత్యం, తెలుగు పాటల్లో సాహిత్యం, దాంట్లో ఉన్న వాల్యూస్ నేను బాగా తీసుకుంటాను విపరీతంగా. అంటే అది పాటలు అంటే ఘంటసాల ప్రైవేట్ సాంగ్స్ దగ్గర నుంచి ఇప్పుడున్న జయరాజ్ పాటల వరకు నేను నా బ్యాండ్ విడ్త్ చాలా ఎక్కువ, పాటలు కానీ సాహిత్యం కానీ. సో చాలామంది రామ్నగర్లో పాట చూస్తే ఈ చుట్టులో ఉన్న హాయి వేరే చెట్టును లేదని లేటుగా తెలుసుకున్నాను, లోపముద్దిద్దుకున్నాను, ఆ మోహనగర్కే పోతాను, ప్రేమనగర్కి పోతాను అంటారు కదా. ఈ చుట్టులో ఉన్న హాయి అంటే ప్లెజర్ ఆఫ్ గివింగ్ థింగ్స్ టు అదర్స్, నాట్ ఎక్వైరింగ్లో లేదని. తీసుకోవడంలో థ్రిల్ లేదు, అంటే సాటిస్ఫాక్షన్ లేదు, ఇవ్వడంలో సాటిస్ఫాక్షన్. సో ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ గివింగ్. నేను ఈ రోజు వరకు ఎవరి దగ్గర నుంచి ఏ పోస్ట్ నాకంటే కేంద్రంలో రాజ్యసభ ఇస్తానని కూర్చున్నా తీసుకోలే, రాష్ట్రంలో రాజ్యసభ ఇస్తానని తీసుకున్నా గత ప్రభుత్వాలు తీసుకోలే. అంటే రాజ్యసభ డైరెక్ట్గా. మీరు ఎవరైనా ఏమని అనుకుంటారు చాలామంది, దీనికి ఏంటి ఏ పదవి ఇవ్వలేదని. నాకు వద్దనుకున్నాడికి ఎవరు ఇస్తారు పదవి? నాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నేను వద్దని నాకు ఇచ్చిన ఎంపీ టికెట్ తీసుకెళ్ళి అనకాపల్లిలో ఇంకొక అతని చేత కంటెస్ట్ చేయించాను. అలాగే ఇదివరకు పీఆర్పీ టైంలో నాకు ఇచ్చిన టికెట్ తీసుకెళ్ళి ఇంకొక అతనికి ఇచ్చి వాళ్ళ చేత పోటీ చేయించాం. 99లోనే చంద్రబాబు నాయుడు గారు రామచంద్రని పంపించి ఇంట్లోంచి కాలు పెట్టిన దగ్గర నుంచి పార్లమెంట్లో కాలు పెట్టినంత వరకు ఖర్చులన్నీ మేము పెట్టుకుంటామంటే పోటీ చేయాలి. అది అప్పుడు గంటా శ్రీనివాసరావుకి ఇచ్చారు. ఇలా నాదేమంటే ఐఎమ్ ఫర్ చేంజ్, ఒక మార్పులో వచ్చి సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మీకు చూస్తే ఎకనామిక్గా డెవలప్ అయిన కంట్రీస్ ఉంటాయి, హ్యాపీనెస్ ఇండెక్స్లో అవి ఉండవు టాప్లో. నేను హ్యాపీనెస్ ఇండెక్స్లో టాప్లో ఉండాలని కోరుకున్నాను. నాకు ఎకనమీ అక్కర్లేదు, ఎకనమీ వల్ల నాకు హ్యాపీనెస్ రావడం వల్ల. కాబట్టి హ్యాపీనెస్ ఉంటే ఆటోమేటిక్గా ఎకనామిక్ గ్రోత్ కూడా ఉంటుంది. అక్కర్లేదండి, హ్యాపీనెస్కి ఎకనామిక్స్కి సంబంధం లేదు. శుభ్రంగా మంచి రిక్షా సవారీ చేసుకొని మంచి భోజనం తిని పడుకున్నాడు పట్టే నిద్ర కోట్లు సంపాదించడం పడడం లేదు వాళ్ళ రాత్రి. కాబట్టి నేను హ్యాపీనెస్ అంటే ఎక్కడ చూస్తానంటే మీరు తిన్నది అరగాలి, మీరు ఇచ్చిన మాట నిద్ర పట్టాలి, ఇచ్చిన మాట నిలబడాలి, పడుకుంటే నిద్ర పట్టాలి. ఈ మూడు అంత ఈజీగా జరిగేవి కాదు. అంటే మీరు చిన్నప్పటి నుంచి ఫాదర్ ప్రభావం ఎక్కువ ఉండేది మీ మీద? ఫాదర్ ప్రభావం ఎక్కువ ఉంది. అలాగే మా అంకుల్, మా మేనమామ ఉన్నారు, ఆయన షిప్పింగ్ కంపెనీలో పనిచేసేవారు. సో నేను 10th అయ్యేసరికి వెంటనే నేను ఇంటర్ చదవలా, వెళ్ళి లేబర్లో చైల్డ్ లేబర్ లాగా టాలీ క్లర్క్గా జాయిన్ అయిపోయి అక్కడి నుంచి ఇంటర్మీడియట్ పెందుర్తి కొంతకాలం. అక్కడ మా ఫాదర్ ట్రాన్స్ఫర్ అయితే శ్రీకాకుళంలో గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్లో పెందుర్తి జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ చేసి మళ్ళీ తర్వాత నేను డిగ్రీ చదవాలి, జాయిన్ అవ్వాలి. పడుతూ లేస్తూ చదివారు? అది కూడా అక్కడ పనిచేసేవాడిని, అక్కడ వైండింగ్ నేర్చుకునేవాడిని. ఇక్కడికి వచ్చి ఖాళీ లేకుండా ఇక్కడ పనిచేసేవాడిని. ఇక్కడ అయిపోయిన తర్వాత నైట్ కాలేజ్లో, ఏవిఎన్ కాలేజ్లో డిగ్రీ స్టార్ట్ చేశారని చెప్తే నైట్ కాలేజ్లో డిగ్రీకి జాయిన్. ఇంటర్ పూర్తయింది సార్ సమయానికి? ఇంటర్ అయిపోయింది సమయానికి పూర్తి అయిపోయింది. మళ్ళీ వెనకాల మళ్ళీ సప్లిమెంటరీ ఏం లేకుండా. అంటే ఫార్చునేట్గా ఏంటంటే పరీక్షకి అటెండ్ అయితే పాస్ అవుతాను, ఆ లక్ ఒకటి ఉంది నాకు. పెద్దగా చదవను కానీ. అలాగే బీకామ్ కూడా. అందుకే చిన్నప్పుడు ఏంటంటే షార్ట్ హ్యాండ్ లోవరు, షార్ట్ హ్యాండ్ హయ్యరు, టైప్ రైటింగ్, ఇవన్నీ కూడా టైప్ రైటింగ్ హయ్యర్ ఇవన్నీ నేర్చేసుకున్నాం. ఎందుకంటే ఎక్కడైనా స్టెనోకి జాయిన్ అవ్వచ్చు, ఏదైనా చేయవచ్చు అన్నది. ఏది స్కిల్ కావాలంటే అప్పుడు స్టెనోకి బాగా ఎక్కువ ప్రాధాన్యత ఉండేది సార్. నాకు టైప్ రైటింగ్ కానీ లేదంటే కనుక డ్రెడ్జింగ్ కార్పొరేషన్లో శాస్త్రి గారు అని ఉండేవారు, సీఎండి. ఆయన నాకు ఫ్రెండ్, అంటే నాకు పరిచయం బాగా ఉంది. నువ్వు నేర్చుకోవే, షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటే నేను స్టెనోకి తీసుకుంటాను అన్నాడు. సరే తీసుకుంటారు కదా అని చెప్పేసి షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నాను. ఆ తర్వాత ఏదో కారణం వల్ల నాకు ఆయన పోస్ట్ ఇవ్వలేదు. తర్వాత నేను బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు ఇక్కడ తీసుకున్నప్పుడు ఆయన వచ్చాడు చీఫ్ గెస్ట్గా. నేను అప్పుడు ఉద్యోగం ఇచ్చుకుంటే స్టెనోగా ఉండిపోను, ఆయన ఇవ్వలేదు కాబట్టి ఈ రోజు ఇంత పెద్దవాడు అయ్యాడని తర్వాత ఆయన చెప్పుకొచ్చారు. సార్ నేను చూసింది ఏంటంటే ఛాలెంజ్, మార్పుకి మనం తీసుకురాగలం. విశాఖపట్నం పోర్ట్లో ఒక మొనోపలి ఉండేది, దాన్ని బ్రేక్ చేసి స్టూడెంట్ బ్రేక్ చేసి పీవీఆర్కే ప్రసాద్ గారి టైంలో నేను ఒక మార్పు తీసుకొచ్చాను. ఈరోజు ఇంతమంది పోర్ట్ మీద బతుకుతున్నారంటే ఆ రోజు నేను డేర్ చేసి తీసుకున్న నిర్ణయం. అలాగే వేర్ హౌసెస్ ఉండేవి కాదు అవుట్ సైడ్ పోర్ట్ ట్రస్ట్.
మొట్టమొదటి వేర్ హౌస్ కడితే యూనియన్ చంపేస్తుందని అంత భయం ఉండేది. అటువంటిది ఈ వేర్ హౌస్ తీసుకొచ్చి పైన కట్టి 100 వేర్ హౌస్లు, ఇప్పుడు నా వేర్ హౌస్ లేనే లేదు, నేను ఈ మధ్యన సరెండర్ చేశాను. అయితే ఇలాగ ఏంటంటే ఏదైనా కొత్తది తీసుకొచ్చి మార్పు తీసుకొచ్చి ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేసేయాలి అంతే. నాకు కిక్ ఎక్కడంటే డబ్బుల మీద లేదు, ఒక ఏదైనా బ్రేక్ చేయాలి. ఇప్పుడు కొల్లేరు ఉందనుకోండి, కొల్లేరుని వీళ్ళ వల్ల కాదు అన్నారు అందరూ. కొల్లేరుని ఎవడు మార్చడం ఎవడి వల్ల కాదు, ఎందుకంటే మొత్తం కరప్ట్ అయిపోయింది, అసలు ఇంకేం లేదని. ఐ విల్ మేక్ ష్యూర్ ఇన్ మై లైఫ్ టైమ్ ఐ విల్ సీ దిస్ కొల్లేరు ఈస్ రిస్టోర్డ్. దిస్ ఈస్ మై కమిట్మెంట్ టు సొసైటీ. ఐ డిమాండ్ రిక్వెస్ట్ ఎవ్రీబడి డూ వాట్ ఎవర్ యూ క్యాన్. ఇలా ఇప్పుడు డిగ్రీ తర్వాత మీరు ఏదైతే షార్ట్ హ్యాండ్ టైపు ఏదో గవర్నమెంట్ ఉద్యోగం వైపు వెళ్ళాలనుకున్నారు. కాదు గవర్నమెంట్ ఉద్యోగం కాదండి. నేను చిన్నప్పటి నుంచి బేసిక్ ఏంటంటే, నేను అట్ ద ఏజ్ ఆఫ్ 19 ఐఎమ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఏ కంపెనీ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. అప్పటికే జస్ట్ 18 ఏళ్ళకి కంపెనీ పెట్టొచ్చాను, కానీ 19 ఏళ్ళకే స్టార్ట్ చేసాం. ఏ కంపెనీ సార్ అది? SM ఇంట్రాపోర్ట్ సర్వీసెస్ అని. ఏంటి, దేని గురించి సార్ అది పెట్టింది మీరు? పోర్ట్కి సంబంధించిన ఆపరేషన్స్కి సంబంధించి. అంటే అంత అవగాహన ఉందా మీకు 18 ఏళ్ళకి? అంటే అప్పుడు పోర్ట్లోనే పనిచేసేవాడు కదా. నాకు ఏమంటే బేసిక్గా గ్రౌండ్ లెవెల్లో నేను డ్రైవ్ చేయడానికి ఒక కార్ తీసుకున్నాను, ముందు కార్ కొనుక్కున్నాను లోన్లో, నేనే డ్రైవ్ చేసేవాడిని. ఆ తర్వాత 4 కార్లు వచ్చినాయి, 4 డ్రైవర్లు పెట్టాం. ఇలాగ నాకు టెలెక్స్ ఆపరేటర్ దొరికినవన్నీ, ఏది దొరికితే అది సినిమాల్లో చూపిస్తారు చూసారు, అలాగ ఉండేది నా పని. కానీ అలాగే విలియమ్స్ అని ఇప్పటికే ఉన్నాడు, రోనాల్డ్ విలియమ్స్ అని, ఆయన దగ్గర ఈ రొయ్యలు ఎక్స్పోర్ట్ అవుతుండే నైట్ షిప్స్ వెసల్లో. ఆయన 3 రోజులకి 3,000 ఇచ్చేవాడు. ఒక షిప్ 3 రోజులు పనిచేసేది. అప్పుడు రాత్రిలే లోడ్ చేసేవారు, కంటైనర్స్ లేవు, డైరెక్ట్గా కార్టన్స్ షిప్లో పెట్టాలి. 3,000 అప్పుడులో నార్మల్గా 3,000 అంటే బంగారం 500 రూపాయలు ఉన్నప్పుడు 3,000 అంటే చిన్న అమౌంట్ కాదు కదా, 4 3 తులాల బంగారం వచ్చినట్టు లెక్క, అంత డబ్బు వచ్చేది నాకు. ఆ 3 రోజులు అనేది ఒక్కోసారి 3 షిప్లు 4 షిప్లు వచ్చేవి. 12,000 15,000 అంటే ఉద్యోగం చేస్తే 2,000 వచ్చేది, ఇదేమో 15,000 వచ్చేది. ఇలాగ డబ్బులు విపరీతంగా సంపాదించడం. దాన్ని ఎప్పుడు కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్ వైపు వెళ్ళలేదు, నేను వెళ్ళకూడదనే ఉద్దేశంతో మానేసాం. అలాగే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ నాకు ముందు నుంచి. ఇక్కడ విశాఖపట్నంలో అసలు ఇంటర్నెట్ లేని రోజుల్లో 88లో ఇక్కడ IT ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఇక్కడ నుంచి అమెరికాకి మోటరోలా కంపెనీకి యాప్స్ డెవలప్ చేసి, ఇప్పుడు ఈరోజు మీరు చూస్తున్నారు స్మార్ట్ ఫోన్ల యాప్స్, వాళ్ళు మోటరోలాకి అప్పుడులో యాప్స్ ఇక్కడ నుంచి డెవలప్ చేసి, ఇక్కడ బ్యాండ్ విడ్త్ లేదు మనకి. ఇక్కడ ఏంటంటే ఎర్త్ స్టేషన్ ఒకటి పెట్టించి 2 Mbps ఎర్త్ స్టేషన్ పెట్టించి ఆ శాటిలైట్. అప్పుడు మీరు దాంట్లో ఆ బిజినెస్లో కూడా ఎంటర్ అయ్యారా? ఆ బిజినెస్లో లీడింగ్ నేను మొత్తం స్టేట్ మొత్తం మీద. చంద్రబాబు నాయుడు గారు వచ్చి నా పక్కన కూర్చొని ఇద్దరం చంద్రబాబు నాయుడు గారిని సీఎంనే కార్లో డ్రైవ్ చేసి వెళ్ళిపోవాడిని, ఆయన మా ఆఫీస్కి వచ్చేవారు. సో ఇంత అంటే నాది ఎలాగుంటుందంటే ఏది నాకు అటాచ్మెంట్ ఉండదు. ఐ కెన్ డూ ఎనీథింగ్ అండ్ లీవ్ అండ్ గో, జస్ట్ మళ్ళీ నార్మల్ లైఫ్కి వెళ్ళిపోతాను. చార్టర్డ్ ఫ్లైట్ నుంచి నా జనరల్ కంపార్ట్మెంట్లో కూడా ట్రావెల్ చేస్తాను, నాకేం ఇబ్బంది ఉండదు. అది మీన్స్ ఎలాగనేది తెలియదు. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయడంలో మాత్రం నేను ఐ యూస్ టు టేక్ దట్ యాజ్ అ ప్రైడ్. చాలా చేసాం ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఇప్పుడు కూడా ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్ అవుతానంటే ఏం వీలైతే అది నేను చేసి వాళ్ళని నువ్వు ఉద్యోగం కాదు, నువ్వు వ్యాపారం చేసుకుని ఇంకొకరిని పోషించావు అనే పద్ధతిలో దట్స్ మై మిషన్. అలా ఎంతమంది చేసుకుంటారు సార్ మీరు? దాదాపు ఇప్పటికి వ్యాపారం అయితే ఒక 500-600 మంది, ఎంప్లాయీస్ అయితే దగ్గర ఒక 5,000 4,000 పైన ఉంటారు. ఈ మధ్యన కొంతమంది వచ్చి ఇక్కడ ఫంక్షన్ పెట్టుకున్నారు 25 ఏళ్ళ తర్వాత ఫ్యామిలీస్తో వచ్చి. అది చూసి నాకే ఆశ్చర్యం వేసింది. నా భార్య అప్పుడు ఉంది, ఆవిడకి ఆశ్చర్యం వేసింది. అంటే ఎక్కడెక్కడి నుంచో 19 దేశాల నుంచి వచ్చి మీ వల్ల మేము విదేశాలకు వెళ్ళి సెటిల్ అయ్యాం, ఇంత మంచి బతుకుతున్నాం అని చెప్పేసి. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఎడ్యుకేషన్ కొద్దిగా ఉంది, అలాగే నాకు ఎంప్లాయ్మెంట్ కూడా కొంతమంది అక్కడ పనిచేసేవాళ్ళు. అలాగే చాలా అంటే వీలైనంత వరకు ఎక్కడ వీలైతే అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి యూత్కి. నేను ఈ రోజు కూడా నేను ఐఎమ్ మోర్ కనెక్టెడ్ విత్ యూత్ దాన్ సీనియర్ పీపుల్. అట్ ద సేమ్ టైం నాకు అల్లు రామలింగయ్య గారు లాంటి వ్యక్తులతో చాలా క్లోజ్ పరిచయం. అది అంటే అల్లు రామలింగయ్య గారు చనిపోయిన తర్వాత అరవింద్ గారు వచ్చి అడిగారు, మీ నాన్నగారితో మాట్లాడాలని. మా నాన్నగారు కాదా, నేనే మీ నాన్నగారికి ఫ్రెండ్ అంటే, నువ్వెలా ఫ్రెండ్ అవుతావు, నువ్వు చిన్నవాళ్ళ కనబడుతున్నావు అన్న. నాకు ఫార్చునేట్గా ఏంటంటే చార్ల శ్రీరాములు, తర్వాత అల్లు రామలింగయ్య గారు, ఇలాగ మిర్యాల వెంకట్రావు గారు, వీళ్ళంతా నాకు ఫ్రెండ్స్ సర్కిల్లోనే ఉన్నారు. కేశవరావు గారు, వీళ్ళందరూ నాకు గురువుల కింద కాదు, ఏం కాదు, ఈక్వల్ స్టేటస్లో ఉంచేవాళ్ళు. వాళ్ళు కూడా ఈక్వల్ స్టేటస్ యాక్సెప్ట్ చేసేవారు నన్ను. బిజినెస్ ఇప్పుడు కూడా ఏమేమి బిజినెస్లు చేస్తున్నారు? ఇప్పుడు ఏం లేదండి, 2014 నుంచి నేను ఏ బిజినెస్ చేయడం. అంతవరకు చేసేవారు? అంతవరకు చేసి అందరూ పిల్లలందరూ సెటిల్ అయిపోయారు, అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినా అందరూ సెటిల్ అయిపోయారు. దెర్ ఇస్ నో నీడ్ ఫర్ మీ టు ఎర్న్. కాబట్టి సొసైటీ నేను ఒకటి నమ్ముతానండి, జస్ట్ బిఫోర్ యూ ఆస్క్ నెక్స్ట్ క్వశ్చన్. మనకి మన హిందూ ధర్మం ప్రకారంగా 4 దశలు: బాల్యం, యవ్వనం, ప్రౌఢ, వార్ధక్యం.
బాల్యంలో ఎంజాయ్ చేయాలి, యవ్వనంలో స్కిల్స్ ఎక్వైర్ చేయాలి. కష్టం కూడా కాదు, యవ్వనంలో జస్ట్ స్కిల్స్ ఎక్వైర్ చేయాలి. సో అది కూడా ఒక లైఫ్ ఎంజాయ్ చేయడానికి, శరీర దారుఢ్యం పెంచుకోవడానికి, బుద్ధి పెంచుకోవడానికి పనికొస్తుంది. ప్రౌఢత్వం వచ్చేసరికి మనల్ని కష్టపడి పని చేయడం, పెళ్లి చేసుకోవడం, భార్య బిడ్డలను పోషించడం, ఇదంతా. ఇంకా వార్ధక్యం వచ్చేసరికి మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి మన పూర్వీకులు ఇచ్చినవి. ఒకటి ఏంటంటే వానప్రస్థం, అన్నిటిని వదిలేసి సన్యాసంలో చేరిపోయి ఆధ్యాత్మికం వైపు వెళ్ళిపోవడం. రెండోది ఏంటంటే సమాజ సేవ, గివ్ బ్యాక్ టు ద సొసైటీ. నీకు 50 ఏళ్ళు 60 ఏళ్ళు నీకు తిండి పెట్టింది సొసైటీకి తిరిగి ఎంతో కొంత జ్ఞానం ఇవ్వాలి. అది మన సమాజం. ఏది స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్నాళ్ళ వరకు, ఒక 2-3 దశాబ్దాల వరకు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే బాల్యంలో నవ్వు లేదు, పిల్లల్లో విపరీతమైన భయం, క్రమశిక్షణ, పుస్తకాలు మోయడానికి గాడిదల్లాగా పిల్లల్ని వాడుతున్నాం. యవ్వనంలో వాళ్ళకి డైరెక్షన్ లేదు. ఇంటర్నెట్ యాక్సెస్ వచ్చేసి వాడు ఏదో బూత్ సినిమాలు చూసుకోవడం మీద ఇంట్రెస్ట్ కొంతమందికి ఉంటుంది. కొంతమంది ఒక 1-2% దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు, కానీ మెజారిటీ పీపుల్ డైవర్ట్ అయిపోతున్నారు. సరైన డైరెక్షన్, టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, డైరెక్షన్ లేదు. ఇంకా ఉద్యోగస్తులకి సెక్యూరిటీ లేదు, వాడికి జాబ్ సెక్యూరిటీ లేదు, వైఫ్ సెక్యూరిటీ లేదు, పిల్లం వాడితో ఉంటుందో లేదో అన్న పరిస్థితిలో ఉంది. పక్కనున్న డబ్బులు అర్జెంట్ అక్రమంగా డబ్బు సంపాదించకపోతే మనకు సొసైటీలో పేరు రావడం లేదు. నాతో చదువుకున్నాడే అంబానీ అయిపోయాడు, అంత పెద్దవాడు అయిపోయాడు, నేనేటి ఇలా ఉండిపోయాను అని బాధపడుతున్నారు. ఎందుకంటే వి స్టార్టెడ్ గివింగ్ రెస్పెక్ట్ టు ద వెల్త్, ఇల్ గాటన్ వెల్త్. అక్రమ సంపాదనకి మనం విలువనిస్తున్నాం, అక్రమంగా సంపాదించుకున్న అధికారానికి మనం విలువనిస్తున్నాం. ఈ రెండింటికి విలువ ఇవ్వకూడదండి. విలువలు అనేవి మన పాత వాళ్ళు ఏం చేశారంటే, ఎవరైనా ఒక మన విద్యా బుద్ధులు నేర్పిన టీచర్ కనబడితే వాడికి నమస్తే మేషారు అనుకుండా కాళ్ళకి దండం పెట్టే సంస్కారం ఉంది, అది పోయింది. ఇప్పుడు పిల్లలు అన్న వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా పువ్వుల్లాగా ప్రేమించేవాళ్ళు, మామూలు కాదు. అసలు పిల్లలు సంతోషంగా ఉండడం గురించి ఏమైనా చేసేవారు. అసలు మనం పిల్లల గురించి ఆలోచించడం లేదు. పిల్లల్ని తీసుకెళ్ళి ముందు పుట్టగానే తీసుకెళ్ళి ఆ నర్సరీలో పడేస్తున్నాం, ఇంకా ప్రీ నర్సరీ అని చెప్పేసి. అసలు పిల్లల్ని తల్లిదండ్రులు వివాహం చేసి తీసుకెళ్ళి జైల్లో పడేసినట్టు పడేస్తున్నాం. వాడు బాబీ సినిమాలో పెరిగినట్టు వాడు ఆఖరికి ఆయాకి అటాచ్ అవ్వ పెరుగుతున్నాడు, కానీ తల్లికి అటాచ్ అయ్యి పెరగడంలా. తల్లికి అటాచ్ అవ్వన్నాడు, మాతృభూమికి అటాచ్ అవ్వడం. ఇలా మనం డిటాచ్ అయిపోయి ఏమైపోయిందంటే, మెకాలే అన్నవాడు ఇంట్రడ్యూస్ చేసిన అంటే మనల్ని పాలించాలంటే బ్రిటిష్ వాడు ఒక ఎక్స్పర్ట్ని పెట్టాడు, లార్డ్ మెకాలే. వాడు దేశం అంతా గుర్రం వేసుకొని తిరిగి అని చెప్పాడంటే, ఈ దేశంలో అడుక్కున్నాడు లేడు. బ్రిటిష్ వచ్చే టైంకి 800 సంవత్సరాలు నిజాం పాలన తర్వాత ఈ దేశంలో వాడికి అడుక్కున్నాడు కనబడలా. అడుక్కున్నాడు ఎందుకు కనబడలేదు? ఇప్పుడున్నారు బెగ్గర్స్, అప్పుడు లేరు. ఎందుకు లేరంటే, ప్రతి ఊర్లో ఒక పేదరాశి పెద్దమ్మ ఉండేది, అదో భోజనాలు పెట్టేవారు. ప్రతి రామాలయంలో ప్రసాదాలు పెట్టేవారు. ఎక్కడ కూడా పని లేకపోతే లేదు, కానీ దిండు గురించి అడుక్కునే పని లేదు. ఇప్పుడైతే అన్నా క్యాంటీన్ పెట్టాము, మేము పెట్టాం అని సమాజం పెట్టేది. అది ఇదివరకు అన్నా క్యాంటీన్ లేనప్పుడే ప్రతి రామాలయంలో భోజనం ఉండేది. అవును, అది మనం ఆ సంస్కృతి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ రిస్టోర్ చేయాలి. నా తపన అంతా ఏంటంటే, యూ షుడ్ నాట్ బాదర్ అబౌట్ యువర్ చైల్డ్హుడ్, యూ షుడ్ నాట్ బాదర్ అబౌట్ యువర్ అడల్సెన్స్, యూ షుడ్ నాట్ బాదర్ అబౌట్ యువర్ మిడిల్ ఏజ్, యూ షుడ్ నాట్ బాదర్ అబౌట్ ఓల్డ్ ఏజ్. ప్రతి లెవెల్లో చేయగలిగిన పని చేయడానికి మన ధర్మం ఒక నిర్దిష్టమైన ప్రణాళికలు ఇచ్చింది. అవి మనం పక్కన పడేసి ఆ బ్రిటిష్ వాడు చదువు నేర్చేసుకొని ఎలాగోలాగా ఐఐటి తెచ్చేసుకోవాలి, సీట్ తెచ్చేసుకోవాలి, ఎలాగోలా పెద్ద ప్యాకేజ్ తెచ్చుకొని దేశం వదిలేసి వెళ్ళిపోవాలి. అది దేశద్రోహం నేర్పిస్తున్నాం. మనం పుట్టినప్పటి నుంచి ఏం చేస్తున్నాం, ఇంట్లోంచి పైకి తగిలేస్తున్నామండి, ఇంట్లోనే ఉంచినప్పుడు. అలా కాకుండా మళ్ళీ తల్లిదండ్రులు, నా అదృష్టం ఏంటంటే, నేను పుట్టిన దగ్గర నుంచి మా అమ్మను వదలలేదు, ఆవిడ చనిపోయినంత వరకు ఆవిడతో ఉన్నాను. నా తండ్రిని కానీ నా భార్యని కానీ ఎక్కడ ఉద్యోగ ధర్మం ప్రకారం ఇటు అటు వెళ్ళిపోవడం, ఆ దౌర్భాగ్యం నాకు పట్ల, అది నా అదృష్టం కింద భావిస్తాను. ఎప్పుడైనా నీకేటి సంపాదించుకున్నావు అంటే, పుట్టిన దగ్గర నుంచి చనిపోయినంత వరకు నా తల్లిదండ్రులతో నేను ఉన్నా, వదిలేసి వెళ్ళా. అందరికీ కుదరకపోవచ్చు అది, బికాజ్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనండి. మన పాత ఎడ్యుకేషన్ సిస్టమ్ వెళ్ళలేండి, ఫ్యామిలీస్ అన్నీ ఉండేవి. యూరోప్లో కానీ ఇండియాలో కానీ మనం ఇండస్ట్రియలైజేషన్ లేనంత కాలం సోషల్ ఫ్యాబ్రిక్ బ్రహ్మాండంగా ఉండేది, సొసైటీ బ్రహ్మాండంగా ఉండేది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వచ్చిన తర్వాత సొసైటీ విచ్ఛిన్నం అయిపోయింది. సార్, ఇప్పుడు మీకు మీ వ్యాపారాల గురించి చెప్తూ ఇందాక మీరు చెప్పారు, కాపు నాయకులు మిరియాల వెంకటరావు గారితో బాగా పరిచయం ఉంది, అదేవిధంగా అల్లు రామలింగ గారిది. ఎలా సార్ వాళ్ళతో ఎలా పరిచయాలు ఏర్పడ్డాయి? అసలు ఎలాగ స్టార్ట్ అయింది మీకు మిరియాల వెంకటరావు గారు వాళ్ళతో పరిచయం ఎలా ఏర్పడింది? అసలు మిరియాల వెంకటరావు గారు నన్ను ఎత్తుకుంటూ వచ్చారండి, నేను ఆయన పరిచయం కాదు. అల్లు రామలింగ గారికి మాకు ఒక డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ, రూపం గోపాలకృష్ణ గారు అని, ఆయన. అలాగే మాకు కొంత ఏంటంటే, నాకు రేవు బాబురావు అని ఒక మత్స్యకారుడు ఉండేవాడు. ఆయన కోరమాండల్ ఇంజనీరింగ్ అనే కోరమాండల్ ఏదో వర్క్ అని పెట్టుకొని పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ అవి ఎక్స్పోర్ట్ చేసేవాడు. నేను 16-17 ఏళ్ళ వయసులో ఇప్పుడు కానీ ఇంత పెద్ద ట్రైలర్ కొనుక్కోవాలా, ఇంత పెద్ద మెటీరియల్ మనం ట్రాన్స్పోర్ట్ చేయాలనుకున్నామండి. అలాంటిది అంతకు 10ంతలో
ఫ్లీట్ దగ్గర దగ్గర 200-300 వెహికల్స్ ఉండేవి. మొత్తం హెవీ లిఫ్ట్ ఏదైనా సరే ఇటు నుంచి కదలాలంటే నేనే తీసుకెళ్ళేవాడిని. సో అక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఒకరోజు సత్య మిరియాల వెంకటరావు గారా? కాదండి, రేవు బాబురావు అని ఒక మత్స్యకారుడు. సత్య, నీ కమ్యూనిటీ చాలా పెద్దది ఉంది, నువ్వు అసలు కమ్యూనిటీ డిటాచ్ అయ్యి ఉన్నావు, నువ్వు కమ్యూనిటీని కనెక్ట్ చేస్తాను పదా అని చెప్పి ఆయన తీసుకెళ్ళి ఆర్వి రామారావు దగ్గర తీసుకెళ్ళాడు. ప్రొఫెసర్ ఆర్వి రామారావు దగ్గర తీసుకెళ్తే అక్కడ నాకు ప్రొఫెసర్ తాతాజీ గారు, అల్లం అప్పారావు గారు ఇలాంటి వాళ్ళందరూ కలడం, వీళ్ళందరూ మిరియాల వెంకటరావు పేరు చెప్పడం. ఒకరోజు కేశవరావు గారు విశాఖపట్నం వచ్చి నేను విశాఖపట్నంలో కంటెస్ట్ చేస్తాను ఎంపీగా అన్నాడు. నువ్వు ఓడిపోతావు అన్నాను. అప్పుడు ఇంకా సుబ్బరామరెడ్డి రాలా వైజాగ్. ఏ సంవత్సరం సార్ ఇది? సుబ్బరామరెడ్డి గారు రాకపోవడం దగ్గర 77, 78, 79. సో అది 79 ఆ ప్రాంతంలో. అది వచ్చిన తర్వాత సుబ్బరామరెడ్డి గారు ఇంకా రాలేదు విశాఖపట్నానికి. అప్పుడు ఏజ్ ఎంత సార్ మీది? నేను 58 అండి, ఇప్పుడు 68 నాది. 1958లో పుట్టాను. అంటే ఒక 25 ఏళ్ళు 28 ఏళ్ళు మధ్యలో అప్పుడు. 27, 25 వరకు 25 ఏళ్ళకి అంటే 19కే మనం అన్నీ చూసేసాం కదా. 25, 23కే 24కి పెళ్ళి అయిపోయింది. అప్పటికే రాజకీయాల్లోకి రావాలని ఆలోచన ఉండేది సార్? లేదండి, అస్సలు లేదు. ఇప్పటికీ లేదు. ఇప్పటికీ కూడా నాకు ఎవరైనా సీట్ పట్టుకొని వస్తే నేను ఎవరో వేరే వాళ్ళకి ఇస్తాను. కానీ రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి లేకపోయినా విశాఖపట్నం ఎంపీగా ఎప్పుడు వెళ్ళాలనిపించింది నీకు? అంటే నేను అది కూడా ఛాలెంజే. అసలు ఎంపీగా అంటే రాష్ట్రం విభజన అయిపోయిన తర్వాత కాంగ్రెస్ అంటేనే పారిపోతున్నారు జనం. 14 కాదు సార్ నేను అంటుంటా. అంతకుముందు మీరు చెప్పారు కదా 70లో 80లో సుబ్రహ్మరెడ్డి గారు రాకుండానే. కాదు, అప్పటికి నేను ఎంపీగా పోటీ చేయాలనుకోలే. కేశవరావు గారు ఎంపీగా పోటీ చేస్తానంటే మీరు ఓడిపోతారని చెప్పాను. అంటే ఆయన కేశవరావుకి కోపం రాలా, నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కోపం వచ్చింది. కేశవరావు అంటే ఎవరో నాకు తెలియదు కాబట్టి నాకు కోపం, నేను ఓడిపోతారని చెప్పాను. నేను కదా ఓటేసేది, మీరు అందరూ ఓటేయరు. ఆ ఓట్ల రోజున కూడా మీరు సెలవు పెట్టి ఎక్కడ కూర్చుంటారు, నేను వెళ్ళి ఓటేస్తాను సిన్సియర్గా. ఆయన ఎవడో తెలియకుండా అలాగే ఓటేస్తాం, ఇది నేను చెప్పిన మాట. అప్పుడు ఆయన ఆ రోజు కాలించుకొని సత్య వీళ్ళెవరిని నమ్మొద్దు, నువ్వు నేను మాత్రం ఫ్రెండ్స్ అని. ఈరోజు ఆయనకి 86 ఏళ్ళు. ఈ మధ్యన వెళ్ళి 4 రోజులు వారం రోజుల క్రితం వెళ్ళి నేను ఆయన కలిసి వచ్చాను ఇంట్లో ప్రశాంతంగా, కాసేపు కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకొని. సో నాకేమంటే బ్లంట్గా ఓపెన్గా ఉండడం, పెద్దవాళ్ళతో చాలా క్లోజ్గా ఉండడం, పెద్దవాళ్ళతో ఈక్వల్గా, నాకంటే 20 ఏళ్ళు పెద్దవాళ్ళని నేను ఈక్వల్గా అంటే రెస్పెక్ట్ విపరీతంగా ఉంటుంది. కానీ కలిసిపోవడం, వాళ్ళు చెప్పింది వేదమని నేను నమ్మను. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ తీసుకుంటాను, తర్కిస్తాను, ఈ గొడవలన్నీ అవుతుంటాయి. సో అలాగే దేశంలో కూడా చాలామంది అలా మిరియాల వెంకటరావు గారితో ఎలాగా ఏర్పడింది సార్? ఇప్పుడు అంటే ఆయన ఏంటంటే మన కమ్యూనిటీలో ఒక బిల్ గేట్స్ లాంటి అని చెప్పి వాళ్ళ అమ్మాయిని వాళ్ళ అల్లుడిని జాయిన్ చేయడానికని మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి వచ్చారు. వచ్చి ఏదో చెప్తుంటే నేను మొత్తం ఫీజు డిస్కౌంట్ ఎంత అంటే, ఆయన పెద్దోడు కదా, ఎక్కడికి వెళ్ళినా కొద్దిగా డిస్కౌంట్ వస్తుంది. రాజకీయ నాయకుడు కూడా కొద్దిగా ఉన్నాడు కదా. డిస్కౌంట్ ఎంత అంటే ₹1 కూడా డిస్కౌంట్ ఏమన్నా, నీ చేతిలో ఉంగరాలు కనబడుతున్నాయి, మెడలో గోల్డ్ చైన్ కనబడుతుంది, నీకెందుకు డిస్కౌంట్, నో డిస్కౌంట్ అని చెప్పాను. ఆయన ఇంకా బాగా నచ్చింది అది, నో డిస్కౌంట్ అంటే. అక్కడి నుంచి ఆయన చనిపోయిన వరకు బాగా క్లోజ్గా ఉన్నాం. అల్లు రామలింగయ్య గారితో ఎలా ఉంది సార్ పరిచయం? అంటే అల్లు రామలింగయ్య గారు యాక్చువల్గా ప్రజానాట్య మండలి నక్సలైట్ గ్రూప్ అండి. మా డాక్టర్ గోపాలకృష్ణ గారికి ఏంటంటే నక్సలైట్స్తో మంచి అనుబంధం, అంటే సమాజం గురించి పోరాడతారని ఆయన శ్రీకాకుళం అవుతాం. ఇతను కూడా ప్రజానాట్య మండలి తరపునే నక్సలైట్స్ సంబంధించిన దాంట్లో సానుభూతిపడు. అల్లు రామలింగయ్య గారికి మీకు తెలిసిన అల్లు రామలింగయ్య వేరు, నాకు తెలిసిన అల్లు రామలింగయ్య సమాజ సేవకుడు. అసలు ఆయన కమెడియన్ కానే కాదు, ఆయన చాలా గంభీరమైన వ్యక్తి. కమెడియన్ యాక్షన్ మాత్రమే, వృత్తికి మాత్రమే కమెడియన్. ఆయన ఆలోచన కానీ ఆయనతో కూర్చొని మాట్లాడితే మనం మతిపోతుంది. అంటే నాకు అదృష్టం చాలా కూర్చొని ఆయనతో గడిపిన ఎన్నో రాత్రులు. అంటే ఎన్ని ఏళ్ళు బట్టి ఆయనతో అనుబంధం ఉంది సార్? ఆయన చనిపోయే వరకు చూసుకుంటే ఒక దాదాపు 20 ఏళ్ళు, 22 ఏళ్ళు, లాస్ట్ 22. ఆయనకి 60 ఏళ్ళ నుంచి ఆయనకి 89, 88 ఏళ్ళు అప్పటి వరకు పూర్తిగా. నాకు మీకు చెప్పాను కదా, నాతో ప్రాబ్లం ఏంటంటే కనెక్ట్ అవ్వడం వరకే. కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళైనా పోవాలి, నేనైనా పోవాలి, కానీ నేను వదలను. నార్మల్గా నా కనెక్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఆయన్ని మీరు చాలా దగ్గర నుంచి చూసారన్నారు కదా, 22 ఏళ్ళ బట్టి ఎన్నో అతను ఆయనతో కూర్చొని మాట్లాడడం చెప్పి, సమాజం మీద వాటి మీద అవగాహన ఇవన్నీ ఎలా అనిపించింది సార్ అప్పుడు మీరు చూసిన తర్వాత? అంటే ఆ రోజు ఆయన అనుకోకపోతే చిరంజీవి గారు సినిమాల్లో అంత పెద్దవాడు అయ్యేవాడు కాదు. ఆయన ఆలోచన విధానం చాలా, అంటే ఆయన పకడ్బందీ, అది అంత పైకి చెప్పుకునేది కాదు, పకడ్బందీ ప్లానింగ్ ఆయనది. సో సామాజిక స్పృహ విపరీతంగా ఉంటుంది. దళితులంటే విపరీతమైన ఇష్టం, కాపులంటే విపరీతమైన ఇష్టం. ఇలాగ అంటే ఆయన కోణం వేరే. అల్లు రామలింగయ్య గారి ఆలోచన చూస్తే ఆయన ఏంటంటే ప్రజల గురించి పోరాటాలు చేయడం, లేకపోతే ఈ నాటకాల ద్వారా సమాజాన్ని మార్చాలనుకోవడం. నేను ఈ రోజుకి నమ్ముతాను అది. చాలామంది సినిమాల ద్వారా ఏం అవ్వదంటారు కదా, నేను సినిమాల ద్వారా మార్పు సాధ్యం అంటాను.
నేను ఇప్పుడు కొల్లేరు సినిమా కూడా నేను ఇన్స్పైర్ అయ్యింది బాగా. ఎందుకు ఇన్స్పైర్ అయ్యానంటే ఆ కొల్లేటి కాపున ఎప్పుడో వచ్చిన సినిమా, అదేదో జస్ట్ సినిమాటిక్గా చూసాం. కానీ రిపబ్లిక్ అనే సినిమా వచ్చింది, యాజ్ టీస్గా జరిగింది, కళ్ళకి కట్టినట్టు కొల్లేరు మీద. అటు తెల్లేరు అని పేరు పెడతారు, కొల్లేరు అని పేరు పెట్టకుండా జరిగినట్టు. నేను ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ని అప్రిషియేట్ చేశాను. సార్ మీరు మంచి సినిమా చేశారు, చాలా మంచి పని చేశారు. ఆయన కూడా నేనంటే చాలా ఇష్టం. సో ఇదేమంటే మాకు కొన్ని కనెక్షన్స్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్, కమ్యూనిటీ రిలేటెడ్గా కనబడతాయి. కానీ కమ్యూనిటీ బియాండ్ కమ్యూనిటీ ఇవన్నీ కూడా. ఇప్పుడు మిర్యాల వెంకట్రావుని కాపునాడు లీడర్ అనుకుంటారు కదా మీరు. మిర్యాల వెంకట్రావు గారు కాపునాడు లీడర్ కంటే ముందు రాజమండ్రిలో దళిత రిక్షా సంఘం అధ్యక్షుడు. 250 మంది దళితులకి మోటార్ రిక్షాలు ఇప్పించి, ఆయన మొట్టమొదటి రోజు మీటింగ్లో నేను ఉన్నా. ఆ మీటింగ్లో ఏం చెప్పాడంటే, అరే ఎవడైనా బ్యాంక్ డబ్బులు కట్టారంటే చెప్పేసి కొడతాను, మీ పిల్లల్ని చదివించుకోండి, బ్యాంక్ డబ్బులు కట్టకండి, ఎగ్గొట్టండి, నేను చూసుకుంటాను. ఎన్నో వేల కోట్లు అందరికీ మాఫీ చేస్తున్నారు, మీకు మాఫీ అయ్యేటట్టు చూస్తానన్నాడు. ఆ దళితుల్లో చాలామంది అమెరికాలో ఉన్నారు. ఆ రిక్షా డ్రైవర్ల పిల్లలు, రిక్షా తోలుకున్న వాళ్ళ పిల్లలు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. వాళ్ళందరూ మిర్యాల వెంకట్రావు ఫోటో పెట్టుకుని పూజిస్తారు. ఆయనకి ఏంటంటే ఆయన కర్మకాలి కాపునాడు నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. కానీ ఈజ్ అ సోషలిస్ట్. ఆయన చనిపోయిన తర్వాత ఒక 3 సంవత్సరాల తర్వాత నేను మిర్యాల వెంకట్రావు ఫౌండేషన్ తరఫున గూడ చిల్డ్రన్ థియేటర్లో ప్రోగ్రాం పెట్టాను. దానికి పెద్ద వాళ్ళందరూ, జస్టిస్ గోపాల్ గౌడ్ గారు, ఇలాంటి వాళ్ళందరూ, చాలా పెద్దలందరూ వచ్చారు దేశం నుంచి, వచ్చి మాట్లాడారు ఆయన గురించి. సో నేను ఎప్పుడు కూడా ఏం చూస్తానంటే, ఎవరైనా ఇప్పుడు మిర్యాల వెంకట్రావు కానీ కాపుని నాకు కనెక్ట్ అవ్వాలా, ఆయన సోషలిస్ట్ కాబట్టి నాకు కనెక్ట్ అయ్యాడు. అల్లూరి రామలింగయ్య గారు నక్సల్ సింపథైజర్ ఏంటంటే, కారణం ఏంటంటే దోపిడీకి వ్యతిరేకం. బేసిక్గా నక్సల్ అంటే అదేదో భూత పదం కాదు, దోపిడీకి వ్యతిరేకంగా పనిచేసేవాడు కాబట్టి అల్లూరి రామలింగయ్య నాకు ఫ్రెండ్ అయ్యాడు. ఇలాగ నాకు ఉన్న వాళ్ళందరూ కూడా, చాలా పెద్ద వాళ్ళందరూ కూడా నాకు అలాగే ఉంటారు. జయరాజ్ కానీ ఇప్పుడు అందరూ అంటే ఇప్పుడు పాటలు పాడి మంచి పాటలు పాడే వాళ్ళు ఉన్నారు, అందశ్రీ ఇలాంటి వాళ్ళు అందరితో పరిచయం ఏంటంటే వాళ్ళ తాలూకా సామాజిక స్పృహ నాకు కనెక్ట్ చేస్తుంది. అలాగే ఇందులో ఎప్పుడు కూడా డబ్బున్నోడు, డబ్బు ఖర్చు పెట్టి పదవులు పొందేవాడు ఎప్పుడు కూడా నా లిస్టులో అసలు ఫ్రెండ్స్ కేటగిరీ కాదు కదా, ఏ కేటగిరీలో కూడా ఉండరు. రాజకీయాల వైపు ఆసక్తి ఎలా మళ్ళీంది సార్? అసలు మీరు వ్యాపారాలు బాగున్నాయి, వ్యాపారాలు చేసుకుంటున్నారు, 4 డబ్బులు సంపాదించుకుంటున్నారు, అటువంటి సందర్భంలో రాజకీయాల వైపు ఆసక్తి ఎలా మళ్ళీంది? అంటే ఫస్ట్ మీ అడుగు ప్రజారాజ్యం వైపు పడిందా, లేకపోతే ఎలా సార్, దాని ముందు ఎలా జరిగిందా? అంటే ప్రజారాజ్యం డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఎందుకంటే స్టేట్లో ఒక 2 పొలిటికల్ పార్టీసే రూల్ చేస్తున్నాయి. నెక్స్ట్ డబ్బు రాజకీయం అయిపోయింది, మార్చాలి. స్వాతంత్ర ఫలాలు కానీ లేకపోతే ఈ రాజ్యం ఫలాలు కానీ అందరికీ అందాలనే ఉద్దేశంతో ఆలోచించింది. ఆ తర్వాత అది ఫెయిల్ అయిన తర్వాత నేను ఎక్కువ ఢిల్లీలో ఉండేవాడిని. బేసిక్గా అంతకు ముందు కూడా ఎక్కువ ఢిల్లీలో ఉండేవాడిని. ఢిల్లీలో నాకు అనుకోకుండా కేజ్రీవాల్ గారు కలడం, అంటే వీళ్ళంతా గజియాబాద్ నుంచి కొంతమంది ఆఫీసర్స్ అందరూ, సంజయ్ సింగ్ ఇప్పుడు ఎంపీ, వీళ్ళందరూ ఎలా సార్ కేజ్రీవాల్ గారితో రిలేషన్ ఎలా ఏర్పడింది, అసలు పరిచయం ఎలా ఏర్పడింది? అది కూడా మిర్యాల వెంకటరావు, నేను అన్నా హజారేకి క్లోజ్గా ఉండేవాడిని. సో అన్నా హజారే గారిని ఎలాగైనా కలాలని కేజ్రీవాల్ గారు అనుకున్నారు. అప్పటికి ఇంకా పార్టీ పెట్టలేదు ఆయన. ఇండియా అగెనిస్ట్ కరప్షన్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టారు, ఆ ఆర్గనైజేషన్లో ఉండేవాడు. ఆ తర్వాత ఆయన కలడం, మా ఇంటికి రావడం, అసలు యాక్చువల్లీ టెక్నికల్గా చెప్పాలంటే 28 ఫిరోజ్ షా రోడ్లోనే ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. నాకు వేరే అడ్రస్ ఉంది కానీ మ్యాక్సిమం యాక్టివిటీస్ అన్నీ మా ఇంట్లోంచే జరిగేవి. మా ఇల్లు ఎక్కడ లిస్ట్ అయ్యి ఉండేది కాదు. సో కాబట్టి ఎవరికి తెలిసేది కాదు మీటింగ్ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుందని. అలాగే మీ తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా పెద్ద వాళ్ళందరూ వచ్చి, ఈవెన్ కేసీఆర్ కూడా వచ్చి మా ఇంట్లోనే ఉండేవాడు. ఆ ఉద్యమం ఢిల్లీలో అంటే ఆ మీటింగ్లు అన్నీ అక్కడే జరిగేవి. అదేంటంటే ఐసోలేటెడ్ ప్లేస్. నేను మీడియాకి చెప్పేవాడిని కాదు ఎక్కడ కూడా, ఎవరికి మీడియా వాళ్ళు ఎవరికి కూడా నేను అక్కడ ఉంటానని కానీ, నేను నాతో అక్కడ పెద్ద అరేంజ్మెంట్ ఉందని కానీ ఎవరికి తెలియదు. అదేంటంటే పర్పస్గా ఆ తర్వాత కేసీఆర్ కూడా, ఆయన సీఎం అయిన తర్వాత కేసీఆర్ గారికి ఒక మాట చెప్పారు, సత్య ఎందుకు రావడం లేదు, మీ దోస్త్ సత్య ఎందుకు కనపడడం లేదు, నేను సీఎం అయ్యాను కదా అని. నువ్వు సీఎం అవ్వడం, రాష్ట్రం విడిపోవడం ఆయనకి ఇష్టం లేదు, మరి ఇష్టం లేకపోతే మనకెందుకు అప్పుడు మద్దతు చేశాడు. ఆయన ఎవడు పోరాడినా మద్దతు చేస్తాడు, ఆయనతో చికాకు ఉంది. కంబైన్డ్ స్టేట్కి నువ్వు సీఎం అవ్వాలనుకున్నాడు కానీ స్టేట్ విడగొట్టి నువ్వు సీఎం అవ్వాలనుకోలేదు, అందుకే నేను కలరాను. సో ఐ నెవర్ మెట్ హిమ్. అంటే కేసీఆర్ నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి అయినా సరే, అవసరమైనప్పుడు నేను సాయం చేసినా సరే, నా దగ్గరికి ఎవరైనా వచ్చారు తప్ప నేను ఎవరి దగ్గరికి వెళ్ళా. కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళా, కేజ్రీవాల్ సీఎం అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళా. కేజ్రీవాల్ దగ్గర పరిచయం అయిన తర్వాత 2014లో నేను ఇక్కడ ఎంపీగా పోటీ చేయడానికి ముందు కేజ్రీవాల్ అన్న అతను యాంటీ కాంగ్రెస్ అక్కడ. ఓకే, అప్పుడు షీలా దీక్షిత్ గారు 3 సార్లు సీఎం అయ్యారు, ఆవిడకి 4వ సారి అవకాశం లేదు.
నేను కాంగ్రెస్లో చాలా పెద్ద గొడవలు పెట్టేవాడిని. అంటే పెద్ద లెవెల్లోనే గొడవ పెట్టేవాడిని. అది సోనియా గాంధీ లెవెల్లో కానీ, లేకపోతే రాహుల్ గాంధీ గారి లెవెల్లో కానీ ఇది కరెక్ట్ కాదు అని తిరగబడేవాడిని. నార్మల్గా మిగతా వాళ్ళందరూ ఏంటంటే ఒబీడియంట్ సిటిజన్స్ లాగా, స్టూడెంట్స్ లాగా వాళ్ళు టికెట్ల గురించి చాలా బాధపడేవారు. నాకు టికెట్ అక్కర్లేదు కాబట్టి ఉన్నట్టు చెప్పేవాడిని. షీలా దీక్షిత్ ఎట్టి పరిస్థితులు అవ్వదు, కేజ్రీవాల్ ఇస్ ట్రయింగ్ టు డూ సంథింగ్, నేను ఆయన సపోర్ట్ చేస్తున్నాను. నా మీద కంప్లైంట్ అప్పట్లో మా కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్లో చేరారు సార్ మీరు? అప్పటికే కాంగ్రెస్లో ఉన్నారా? ఇప్పటి నుంచి బిగినింగ్ నుంచి కాంగ్రెస్ చేరడమే లేదండి. అంటే మా ఫ్యామిలీ అలాగే కాంగ్రెసే పొలిటికల్ పార్టీ కదా, మనకు అప్పట్లో వేరేదేం లేదు కదా. ఎన్టీ రామారావు వచ్చినప్పుడు 83లో మార్పు వచ్చింది, కానీ అప్పటి వరకు కాంగ్రెసే పొలిటికల్ పార్టీ కింద ఉండింది. కమ్యూనిస్టులు అన్నారు. సో మీరు మొదటి నుంచి కాంగ్రెస్ ఫ్యామిలీ మీది? టెక్నికల్గా కాంగ్రెస్ ఫ్యామిలీ. మీరు ఢిల్లీలో ఉన్నప్పుడల్లా మీరు కాంగ్రెస్ ఫ్యామిలీతో, అంటే అక్కడ కాంగ్రెస్ పెద్దలు కలిసి వారు అలాగా? కాంగ్రెస్ పెద్దలు, నేను జనసేనలో జాయిన్ అయిన తర్వాత వారం రోజుల తర్వాత కూడా రాహుల్ గాంధీ గారి నుంచి ఫోన్ వస్తే కళ్యాణ్ గారిని అడిగి మరి వెళ్ళి కలిశాను. సో నాకు ఆ రిలేషన్ అనేది హ్యూమన్ రిలేషన్ ఈజ్ దేర్ విత్ ఆల్ పార్టీస్, అదే ఇబ్బంది లేదు నాకు. నేను ఆ రోజు యాక్చువల్గా ఏంటంటే స్వరాజ్ అని ఒక పుస్తకం ఉందండి. స్వరాజ్ అనే పుస్తకం నేను తెలుగులో అనువదించి స్వరాజ్యం అని పేరు పెట్టి వెనకతల కేజ్రీవాల్ బొమ్మ వేసి ఇది ఢిల్లీలో ప్రతి తెలుగువాడి ఇంటికి చెరిటెడ్ చేశాను. ఇదేంటంటే గ్రామ స్వరాజ్యం గురించి రాసిన పుస్తకం. సక్సెస్ఫుల్ అయిన వెంచర్ అంటే గ్రామాలేమి, అలాగే హివ్రీ బజార్ అనే ఒక ప్లేస్ మహారాష్ట్రలో, పూణేలో. ఆ హివ్రీ బజార్కి పాపట్రావు పటేల్ అని ఒక అతను సర్పంచ్గా ఎన్నికవుతాడు. అసలు ఎలాగయ్యాడు, ఎందుకు అయ్యాడు, అయిన తర్వాత ఇప్పటివరకు 40 ఏళ్ళుగా ఆయనే సర్పంచ్. ఊరందరూ ఆయన నువ్వే ఉండాలంటారు. ఆయనకు కావాల్సిన ఊరంతా ఏర్పాటు చేస్తారు తప్ప సర్పంచ్గా ఆయన తీరు. మన సర్పంచ్లు కూడా ఆ స్థాయికి ఎదగాలి, మిగతా వాళ్ళు కూడా. నేను ఎవరైనా అడిగారు అనుకోండి, అక్కడికి వెళ్ళి చూడండి సర్పంచ్ అంటే ఎలాగ ఉండాలో, వ్యవస్థ అంటే ఎలాగ ఉండాలో. అలాగే అన్నా హజారే రాలీగాం సిద్దికి వెళ్ళారనుకోండి, నేను వెళ్ళాను, అక్కడ ఉన్నాను. అన్నా హజారే ఈరోజు కూడా రామాలయంలో పడుకుంటాడు, ఆయనకేం సొంత ఇల్లు లేదు. ఆశ్రమం ఉంది, ఆశ్రమంలో ఎవరు వచ్చినా, రాహుల్ గాంధీ వచ్చినా ఎవరు వచ్చినా అక్కడే తీసుకొని చిన్న ప్లేట్ ఉంటుంది, తీసుకొని 2 రొట్టెలు వేసుకొని ఒక పల్చడి పప్పు ఉంటుంది, కొద్దిగా రైస్ ఉంటుంది, తినేసి అక్కడే కూర్చొని మాట్లాడి వెళ్ళిపోవాలి అంతే. సీఎం అవునండి, ఎవడైనా అవునండి. సార్ ఫస్ట్ అంటే మీరు రాజకీయాల్లోకి ఏ పార్టీ తరఫున అడుగుపెట్టారంటే ఏం చెప్తారు సార్? మీరు ఫస్ట్ అఫీషియల్గా అడుగుపెట్టిన పార్టీ కాంగ్రెసే కదా. అంతకుముందు దానికి ముందు ప్రజారాజ్యంతో కూడా దగ్గరగా ఉన్నారు కదా, చిరంజీవి ఫ్యామిలీకి ఆవిర్భావంలోను అన్నింటిలో కూడా. ప్రజారాజ్యంలో అనకాపల్లి నుంచి పోటీ చేయమని నాకు అడగడం జరిగింది, నేను యాక్సెప్ట్ చేయడం జరిగింది ఎంపీగా 2009కి. అయిన తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత చిరంజీవి గారు ఏం చెప్పారంటే, మనం గెలుస్తున్నాం సత్య గారు, మీరు నాతో పాటు క్యాబినెట్లో ఉండాలి, మీరు పెందుర్తి నుంచి పోటీ చేయండి, అరవింద్కి ఆ సీట్ ఇద్దాం అన్నారు. సరే అరవింద్ గారికి సీట్ ఇవ్వడం మంచిదే అని చెప్పేసి ఇచ్చేసి, నాకు కంటెస్ట్ చేయడం ఇష్టం లేదు, బట్ ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ టు హిమ్. అప్పటికే నేను ప్రచార రథం తీసుకోవడం, ఒక జెండాలు బాగా తెప్పించుకోవడం అవన్నీ చేశాను. అప్పుడు ఇప్పుడున్న ఎమ్మెల్యే పెందుర్తి ఎమ్మెల్యేకి అప్పుడు నేను నా టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. రాత్రి ఎందుకు సార్? అంటే ప్రజారాజ్యం టికెట్ వచ్చినా అప్పటికి అనకాపల్లి ఎంపీగా ఇద్దాం అనుకున్నారు, అది ఓకే అయిపోయింది. ఆ సందర్భంలో మళ్ళీ అల్లు అరవింద్ గారు తెర మీద రావడం, ఆయన పోటీ చేయడం, ఆ చివరి నిమిషంలో మీ సీట్ ఏమో పెందుర్తి మారడం. అంటే నేను ఆ రోజుకి నేను చూసింది ఏంటంటే, నేను పైన ఉంటే పార్టీకి ఎక్కువ సేవ చేస్తాను, ఒక నియోజకవర్గానికి కన్ఫైన్ అయిపోతే నేను చేయలేను అన్నది ఒక నమ్మకం. రెండోది, ఇక్కడ విశాఖపట్నంలో 4 ఎమ్మెల్యేలు గెలిచారు ప్రజారాజ్యం నుంచి. సో 4 ఎమ్మెల్యేలు ఇంకే జిల్లాల నుంచి గెలాలి. అవును, నా వంతు ప్రయత్నం నేను చేయడం జరుగుతుంది ప్రాపర్గా. భీమిలి, పెందుర్తి, 2 సీట్లు ఏంటి సార్? గాజువాక, ఇంకోటి సీటు, మొత్తం 4 సీట్లు గెలవడంలో మనకి అంటే బేసిక్ థింగ్ ఏంటంటే అక్కడ జరిగింది, వ్యతిరేకంగా మనం చేస్తున్న వాళ్ళని ఏ రకంగా కంట్రోల్ చేయాలి. ఎందుకంటే అధికారులను అడ్డు పెట్టుకొని దాదాగిరి చేద్దాం అనుకున్న వాళ్ళు ఏ రకంగా కంట్రోల్ చేయాలన్నది అదొక మిషన్, అది వర్క్ చేసాం. ఆ తర్వాత నేను కేజ్రీవాల్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ పుస్తకం ప్రింట్ చేసి ప్రతి తెలుగు, అలాగే ఉర్దూలో కూడా సేమ్ స్వరాజ్ అని ఇది ఎన్నో సంవత్సరం సార్? ఇది 2014. ఇది ప్రింట్ చేసి అక్కడికి ఇచ్చేసి నేను ఇక్కడికి వచ్చి పెట్టేసేయాల్సి వచ్చింది. నా టికెట్ యాక్చువల్గా ఏంటంటే సోనియా గాంధీ గారు 9 తర్వాత మీరు 9లో పోటీ చేయలేదు, ఇంకా చేయలేదు. ప్రజారాజ్యం గెలుపు కోసమే మీరు ఉండిపోయారు అంతే. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్లో కలిసిపోయింది. అవును, మీరు కూడా కాంగ్రెస్తో పాటు పైన. అందు గురించి చిరంజీవి గారు కూడా నాకు ప్రచారానికి వచ్చి వెనకాతలు ఉండి తిరిగారు, అన్నీ చేశారు. అయితే అందులోనే ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్లో అంతర్గత శత్రువులు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు మా సుబ్రహ్మరెడ్డి గారు ఉండేవారు, ఏం లేదు డమ్మీ క్యాండిడేట్, మీరు వేసేయండి, ఓటు వేసేయండి, మన విజయమ్మ గుద్దేయండి అనేవాడు అనమాట. అంటే ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీకి సపోర్ట్ చేయడం, బ్లడ్ ఈజ్ థిక్కర్. ఇదివరకు నేను కూడా
పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయండి, చిరంజీవి గారు సపోర్ట్ చేయండి చెప్పిన రోజులు ఉన్నాయి కదా, అలాగే వదిలేస్తాం. కానీ బేసిక్ థింగ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి అనుకుంటే విశాఖపట్నంలో నాకు మొట్టమొదటి సీట్ ఇవ్వండి, అనౌన్స్ చేయండి ఫస్ట్ లాట్లో, ముందే అనౌన్స్ చేయండి అంటే సోనియా గాంధీ గారు మీకు ఇప్పుడే చెప్పేశాను కదా మీరు వెళ్ళి వర్క్ చేసుకున్నా అన్నారు ఆవిడ. 2014 చేసుకున్న అన్న తర్వాత నేను చేద్దాం అనుకునే లోపల ఏం చేశారంటే ఒక ఆవిడ అనకాపల్లి ఎంపీగా తోట విజయలక్ష్మి గారికి సీట్ అనౌన్స్ చేశారు. ఎందుకంటే నాకు ఇవ్వకూడదని, సత్య గారి లైన్లోకి వచ్చేస్తే మనకి ఇబ్బంది అవుతుందని చాలామందికి ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళంతా కూడా బిజినెస్ మ్యాన్ కింద ఉండి మనకు సపోర్ట్ చేస్తే పర్వాలేదు, కానీ ఈయన డైరెక్ట్గా వచ్చేస్తే మనం ఏం చేస్తాం, మనకి ఇబ్బంది అవుతుందని బాధలు ఉన్నాయి. దాంట్లో నన్ను ఆఖరి ఇవ్వకుండా ఆపడానికి లాస్ట్ మినిట్ ట్రై చేశారు. నేను కూడా ఏ రోజైతే లాస్ట్ డే ఆ రోజే నేను బీఫామ్ పట్టుకు రావడం జరిగింది. ఢిల్లీ నుంచి రావడం, నామినేషన్ వేయడం, ఒక 10 రోజులు కూడా ప్రచారానికి టైం లేదు. లాస్ట్ అంటే ఇప్పుడు మీరు 2014 సమయానికి రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఇక్కడ ఏపీలో చూస్తే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలోని కుమ్ములాట్లో అధికారంలో ఉన్న అప్పుడు విభజనకు ముందు సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డికి కావచ్చు, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ గారికి కావచ్చు, ఇద్దరికి కూడా పడని పరిస్థితి, ఒకరంటే ఒకరు పడని పరిస్థితి. వైసీపీ అంతా కూడా టెక్నికల్గా వైసీపీకి అంటే పార్టీ మార్పిడి అయిపోయినట్టే, మొత్తం అంతా వైసీపీకి, అంటే మొత్తం ఎంటైర్ కాంగ్రెస్ ఈజ్ గాన్ టువర్డ్స్ వైసీపీ. ఆ సమయంలో ఓడిపోతామని అనిపించలేదు సార్, ఈ టికెట్ పోటీ చేయడం అని అనిపించలేదు, ఎందుకు అనవసరం అనిపించలేదు మీకు? 100% ఓడిపోతామని తెలుసు, అందులో అనుమానం లేదు. పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పారు, అది ఓడిపోయేదానికి మీరు ఎందుకంటే అక్కడ 19లో మన పార్టీ తరఫున కంటెస్ట్ చేద్దరు కానీ వద్దు అని అన్నారు, డబ్బులు దండుకు పెట్టుకోకండి, నాకు ఎన్ని సీట్లు వస్తాయో నేను చూసుకోవాలి కదా, అయితే ఇండిపెండెంట్గా చేయండి, కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే మైనస్ వద్దు కదండి, యాడ్వర్స్ కండిషన్లో ఎన్ని వస్తాయో చూడాలంటే మీరు నాకంటే తిక్కలాగా ఉన్నారు, నేను మీకు చెప్పలేను అని చెప్పేసి నాకు అది నచ్చుతుంది. బేసిక్ థింగ్ ఏంటంటే అప్పటికి నేను మధ్యాహ్నం 1:30 వరకు నేనే లీడింగ్లో ఉన్నా. ఎవరు నాకు పోటీ, ఎవరు రాజశేఖర రెడ్డి గారి భార్య, ఇంకొక పోటీ ఎవరు ఖమ్మం పార్టీ హరిబాబు స్టేట్ ప్రెసిడెంట్, పార్టీ ఇద్దరు 2 పార్టీలు ప్రెసిడెంట్లు, మన పార్టీ మనకు వెన్నుపోటు కాంగ్రెస్. ఈ పరిస్థితిలో మనకి మధ్యాహ్నం వరకు నిలబడడం అన్నది 54,000 ఓట్లు ఎన్నో వచ్చినాయి. అప్పుడు కిల్లి కృపారానికి 6,000 మంత్రిగా చేసిన వాళ్ళకి, పల్లం రాజు గారికి 16,000, ఇలాగ వస్తే మనకి వాళ్ళకంటే 5 రెట్లు ఎక్కువ వచ్చినాయని అందరూ ఆశ్చర్యపోయారు స్టేట్ అంతా. అంటే బేసిక్ థింగ్ ఏంటంటే నేను చూసేది ఒక ఛాలెంజ్ ఎలా తీసుకుంటానంటే, ఇంపాసిబుల్ అంటే ఆ రోజు ఆ 50,000 ఓట్లు కూడా ఛాలెంజే. 53,000 ఓట్లు వచ్చినాయి అంటే అమ్మో ఈయన సత్య గారికి 53,000 ఓట్లు ఇప్పుడే అసలు మొహం తెలియకుండా వచ్చినాయి అంటే నిజంగా ఈయన ఏదైనా పొరపాటుని రాజకీయాల్లో ఉండుంటే ఎక్కువ వచ్చి ఇప్పుడంటే నేను విజిబుల్, అప్పుడు ఒక ఇన్విజిబుల్ ఫోర్స్. ఎవరికంటే ఢిల్లీ సత్య అనే తప్ప ఢిల్లీ సత్య ముఖం ఎవరికి తెలియదు, కలిసిన వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. నేను ఎక్కడ ఫోటోల్లో ఉండేవాడిని కాదు. కేజ్రీవాల్ గారితో సీఎం అయితే ఇప్పుడు సార్ అది 16 అది 16-18 ఎప్పుడు ఉన్నాను. అంటే మీ కాంగ్రెస్లో మీరు ఇప్పుడు విశాఖపట్నం పోటీ తర్వాత మళ్ళీ మీరు ఢిల్లీ వెనక్కి వెళ్ళిపోయారా? ఢిల్లీ అప్పుడు కూడా అంటే అప్పుడు ఒక పోటీ చేస్తున్నప్పుడు నాకు ప్రతి వారానికి 2-3 రోజులు ఇక్కడ, మిగతా రోజులు అక్కడ. నాకు అక్కడ అకామిడేషన్ ఉండేది పూర్తిగా. ముందు హోటల్స్లో యాన్యువల్ లీజ్కి బుక్ చేసుకునేవాడిని, తర్వాత డైరెక్ట్గా అకామిడేషన్ 3 బెడ్రూమ్ అకామిడేషన్ తీసుకుని 28 ఫిరోషాలో 8-9 సంవత్సరాలు అకామిడేషన్. కానీ కోవిడ్ రాకపోతే ఇంకా అది కంటిన్యూ అయ్యేది. కోవిడ్ వల్ల నేను అనేది ఇప్పుడు మీరు తర్వాత మళ్ళీ కేజ్రీవాల్ గారితో పనిచేశారా తర్వాత కంటిన్యూగా? కేజ్రీవాల్ గెలిచినంత వరకు, సీఎం అయినంత వరకు నేను ఉన్నానండి. ఆ తర్వాత సీఎం అయిన తర్వాత అన్నా హజారే నేను ఇద్దరం ఒకసారి దూరం అయ్యాం ఆయనకి. అన్నా హజారేని రమ్మన్నారు, నన్ను రమ్మన్నారు, మేము వెళ్ళలేదు. అది ఇంకా పొలిటికల్గా ఉంటాం. ఇప్పుడు ఒక ఆర్బిట్లో పెట్టాం, ఆయన పని ఆయన చేసి పోతాడు. మా మొహల్లా క్లినిక్స్ అన్నాడు, ఏదో తక్కువ రేటుకి మీల్ ఇస్తానన్నాడు, ఏదో చేసినా వదిలేసాం. ఇప్పటికి కూడా నవ్వు కానీ బౌన్స్ బ్యాక్ కదా వస్తారు. ఇప్పుడు ఏంటంటే రాజకీయంలోకి వెళ్ళగానే ఏం చేస్తారంటే డబ్బు లేకపోతే కుదరదు అని చెప్పి ఇరికించడానికి ప్రయత్నిస్తారు. అది ఎవరైనా సరే. మీరు అంటే ఆ క్యాపిటలిస్టులు ఏదో రకంగా చేసి, మీరు వినాయక్ గారు మీరు వచ్చారు బాగానే ఉంది కానీ మీకు డబ్బు కావాలి కదా, ఇక పలానా చేస్తే ఆ చిన్న లెక్కర వ్యాపారం చేస్తే మనకి డబ్బు వస్తుంది, మీ పార్టీ నడపడానికి అవకాశం దొరుకుతుంది అంటారు. మీరు అందులో అయిష్టంగానో అవసరార్థమో దూరుతారు, తర్వాత మిమ్మల్ని ఇరికించేస్తారు. ఆ తర్వాత అంటే ఇప్పుడు ఆ లిక్కర్ కేసులో మొన్న ఈ మధ్యన కోర్టు కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. చాలా రోజుల పాటు, నెలల పాటు ఆయన జైల్లో ఉన్నారు. ఆ కేసులో ఈడీ కేసులు ఎదుర్కొన్నారు. దానికి సంబంధించి క్యాబినెట్ మంత్రులు కూడా అందులో ఇరుక్కున్న పరిస్థితి. సంవత్సరాల పార్టీ దాదాపుగా పూర్తి అయిపోయింది, ఇంకా ఆమ్ ఆద్మీ పని అయిపోయింది అనుకున్న సందర్భంలో పంజాబ్ ఎలక్షన్స్ వస్తే పంజాబ్లో ఆమ్ ఆద్మీ పోటీ చేయడం, అక్కడ అధికారంలో రావడం జరిగింది. ఇప్పుడు క్లీన్ చిట్ వచ్చినట్టే కదా సార్? మరి క్లీన్ చిట్ వచ్చినట్టేనండి. ఇప్పుడు రాజకీయాల్లో ఏమంటే క్లీన్ చిట్ రావడం అన్నది ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ కూడా అవుతుంది. క్లీన్ చిట్ ఇచ్చినంత మాత్రాన్ని క్లీన్ అని చెప్పలేము.
కానీ ఇప్పుడు కేజ్రీవాల్ ఒక్కడే తప్పు చేశాడా, మిగతా వాళ్ళందరూ మంచి వాళ్ళ అంటే మీరు చెప్పండి, రాష్ట్రంలో దేశంలో ఏ పొలిటికల్ పార్టీ లంచాలు తీసుకోకుండా ఉంది? ఏ పొలిటికల్ పార్టీకి ఏ కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వకుండా ఉన్నాడు? అవినీతి రహితంగా ఉండాలి అని యూత్ని అట్రాక్ట్ చేస్తూ అధికారంలోకి వచ్చిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీలో తన పాదం మొదలుపెట్టింది, ఆ తర్వాత పంజాబ్ వరకు ఇప్పుడు విస్తరించింది. దేశవ్యాప్తంగా విస్తరించాలనుకున్నారు, అవినీతి రహిత సమాజాన్ని నిర్మించాలనుకున్నారు. అటువంటి సందర్భంలో ఆ పార్టీ అవినీతిలో కూరుకుపోవడం అనేది ఎలా చూస్తాం సార్? అంటే ఇది చెప్పాను కదా, ఒక్కొక్కసారి ట్రాప్స్ ఉంటాయి, హనీ ట్రాప్ లాగా. ఇంటెన్షనల్గా ఉండదు. బేసిక్గా ఫౌండేషన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. ఎందుకంటే దానికి మీకు ఒకప్పుడు ఇక్కడ జేడి లక్ష్మీనారాయణ కూడా వచ్చి నేను జాయిన్ అవుతానంటే నేను కేజ్రీవాల్కి పరిచయం చేశాను. ఆయన ఆంధ్రాలో పార్టీ స్టార్ట్ చేయండి అంటే నాకు 200 కోట్లు ఉంటే కానీ కుదరదు అన్నారు. ఆయన 5 కోట్లు ఇస్తాను మీరు స్టార్ట్ చేయండి అంటే కుదరదు, ఆంధ్ర అంటే డబ్బు లేకుండా అవ్వదు, మనకి ఇలా ఈ రకంగా అడ్వర్టైజ్మెంట్స్ ఉండాలి, ఈ రకంగా ఇది ఉండాలి, ఈ రకంగా మీడియా ఉండాలి, అన్నీ ఆయన లెక్కలు ఇచ్చారు. నాకు కేజ్రీవాల్ అనేది నువ్వు చెప్పింది ఏదో హానెస్ట్ పెద్దవాడని పట్టుకొచ్చావు, ఈయన చూస్తేనేమో మొత్తం డబ్బులే మాట్లాడుతున్నాడు, ఈయన తాలూకు ఇంటిగ్రిటీ మీద మనకి ఏం ఓట్లు వస్తాయని చెప్పేసి పక్కన పెట్టడం జరిగింది. అంతే. చాలా అంటే బేసిక్ థింగ్ ఏంటంటే మనకి కనబడేవి నిజాలు కావు. మీడియా ఏంటంటే కొంతమందిని మహానుభావులుగా సృష్టించేస్తుంది. అది మీడియాలోనే మహానుభావులు, పైన కాదు. అలా కొంతమంది మీడియాలో దొంగలని సృష్టిస్తారు. వాళ్ళు మీడియాలోనే దొంగలు, నిజంగా పైకి మిగతా దొంగల కంటే బెటర్. నేను చూస్తున్నది ఏంటంటే ఇప్పుడు కూడా రాజకీయాల్లోనే ఏ పార్టీ కూడా చావదండి. ఆమ్ ఆద్మీ పార్టీ అయిపోయింది అనుకున్నారు కదా, అది అవ్వద్దు. ఇప్పుడు కూడా ఏమవుతుందంటే మళ్ళీ వాళ్ళు మార్చుకున్నారనుకోండి, మళ్ళీ అవకాశం వస్తుంది. ఇప్పుడు ఎవరైనా సరే అధికారం వచ్చింది, ఇప్పుడు మేము తప్పులు చేసాం అనుకోండి, మన అధికారం నుంచి పక్కన పడేస్తారు. ప్రజలకు ఉన్నది ఒకే ఒక ఆపర్చునిటీ ఏంటంటే ఓటు. ఇప్పుడైనా నచ్చితే ఒక 10%కి మనం డబ్బులు ఇచ్చి కొనగలం, కానీ మిగతా మీకు పడిన 90% ఓట్లు కూడా డబ్బులు ఇచ్చి కొనేవి కాదు కదా. ఏ పార్టీ కూడా మా పార్టీ మేనిపులేట్ చేసేది, మేనేజ్ చేసేది 10% ఓట్స్నే. ఆ 10% ఓట్స్ ఇటు నుంచి అటు వెళ్తే వీళ్ళు గెలుస్తారు, ఇటు నుంచి అటు వెళ్తే వాళ్ళు గెలుస్తారు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఆ 90% పీపుల్ ఇప్పుడు కూడా హానెస్ట్గా ఉన్నారు. చాలామంది ఏంటంటే డబ్బులు లేకుండా ఎవడ గెలుస్తాడు. ఈ 90% పీపుల్ ఎప్పుడూ డబ్బులు లేకుండా వేస్తున్నారు. 10% పీపుల్ ఎప్పుడు అమ్ముడిపోతున్నారు. ఈ 10%లో కానీ మార్పు తెచ్చారనుకోండి, సమాజంలో నిజమైన మార్పు వస్తుంది. 2009 ముందు చూస్తే పీఆర్పీలో ఉన్నారు. మీ ఫ్యామిలీ మొదటి నుంచి చూస్తే కాంగ్రెస్కి అనుబంధం అని చెప్తున్నారు. 14కి వచ్చే సమయానికి కాంగ్రెస్ తరపు నుంచి విశాఖపట్నంలో పోటీ చేశారు. పీఆర్పీ కాంగ్రెస్లో విలీనం అయిపోయిన తర్వాత కాంగ్రెస్లో కంటిన్యూ అయిపోయారు. ఆ తర్వాత మీరు 2012లో పీఆర్పీ కాంగ్రెస్లో విలీనం అయిపోయిన తర్వాత ఆ తర్వాత 19 సమయానికి వచ్చేటప్పుడు మళ్ళీ జనసేనలోకి వచ్చారు. పార్టీలు మారడం కావచ్చు, లేదంటే కనుక మరోవైపున వివిధ రకాల పార్టీలతో అనుబంధం కావచ్చు. ఏ విధంగా చూడాలి సార్? బొలిశెట్టి సత్యనారాయణ కేర్ ఆఫ్ అంటే ఏ పార్టీ అని చెప్తే ఏం చెప్తారు? కేర్ ఆఫ్ కాదండి, కేర్ ఆఫ్ నిజాయితీ కింద ఉంటుంది. నేను ఎప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా కూడా నేను ఆల్వేస్ బిలీవ్ ఇన్ వన్ థింగ్, ఐ షుడ్ రిప్రజెంట్ ది పీపుల్ ఇన్ ద పార్టీ, నాట్ ద పార్టీ ఇన్ ద పీపుల్. పార్టీని తీసుకెళ్ళి ప్రజల్లో పెట్టడం కాదు, ప్రజల్లోని పార్టీలో పెట్టాలి, ప్రజల గురించి పార్టీలు పనిచేయాలి, అంతే తప్ప నేను ఐఎమ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ ఓన్లీ. ఎప్పుడు కూడా పార్టీ రిప్రజెంటేటివ్గా నేను ఎప్పుడు ఉన్నాను. అలా ఉండేటట్టయితే నేను సోనియా గాంధీ గారికో వాళ్ళకో వ్యతిరేకించి మాట్లాడను. నేను అప్పుడు కూడా రిజైన్ చేసి వస్తే ఉమ్మన్ చాండి ఇంటికి వచ్చారు, ఇక్కడ పైన వస్తే లోపల రానివ్వలా. నేను కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ వచ్చి లోపలికి వస్తానంటే రానివ్వలా నేను. ఎందుకంటే యూ లాస్ట్ దట్ ఆపర్చునిటీ అని. ఎందుకంటే నేను ఆయన ఇంటికి వెళ్ళాను. పార్టీలో నాశనం అయిపోతుంది, పలానా వాళ్ళు మొత్తం పార్టీని తీసుకెళ్ళి వైసీపీకి అమ్మేస్తున్నారు, వీళ్ళు ఇక్కడ పార్టీని మోసం చేస్తున్నారు, ద్రోహం చేస్తున్నారు అంటే వాడింట్లోనే మీటింగ్ పెట్టాడు ఆయన, రండి మనం మాట్లాడదామని. ఇంక ఈ పార్టీ కరెక్ట్ కాదని వదిలేసాం. సో ఇప్పుడు కూడా ఏంటంటే కాంగ్రెస్ నుంచి నేను పైకి రావాలని రాలేదండి. కాంగ్రెస్ నుంచి రావడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్కి బతికే అవకాశం లేదు. వాళ్ళ చావు వాళ్ళు సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్లో గెలిపారు. కాబట్టి నేను పైకి రావడం వచ్చింది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారితో లేకపోతే ఈ మార్పు గురించి నా ప్రయాణం అంటారు. ఎవరు మార్పు గురించి ప్రయాణం చేసినా, కేసీఆర్ మార్పు గురించి ప్రయాణం చేస్తే ఆయనతో కూడా ఉన్నాను. నేనేమంటే ఐఎమ్ ఫర్ ద చేంజ్. ఆ చేంజ్ ఏంటంటే టువర్డ్స్ బెటర్మెంట్. ఇప్పుడు ఎందుకు మార్పు అక్కడ వచ్చింది, తెలంగాణ వచ్చింది అంటే చెప్పింది చేయలేకపోయినా కేసీఆర్ గారు ఆ రోజు ఒకటి మాత్రం క్లియర్, ఒక జెంటిల్మెన్ ఒప్పందం జరిగింది. ఎప్పుడు రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళైనా పాలించాలి, తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకు రూల్ చేయకూడదు. నా ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆ రోజు కేసీఆర్ లాంటివాడు మొత్తం కంబైన్డ్ స్టేట్కి సీఎంగా ఉంటే మంచిదని. కానీ కేసీఆర్ ఉద్దేశం ఏంటంటే మనం ఇది కన్సాలిడేట్ చేసుకుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతే సగం అయిపోతామని చెప్పేసి. ఆ రోజు కానీ ఆయన బ్రాడ్గా ఉండి ఉంటే, సోనియా గాంధీ గారితో ప్రాపర్గా అలైన్ అయి ఉంటే
కంబైన్డ్ స్టేట్కి చీఫ్ మినిస్టర్ అయ్యేవాడు. తెలంగాణ చీఫ్ మినిస్టర్ వచ్చాడు అనుకోండి, సపరేట్ తెలంగాణ రిక్వైర్మెంట్ వచ్చిండేది కాదు. మనం యూనిఫైడ్గా ఉండేది, పెద్ద రాష్ట్రంగా ఉండేది, మన కేంద్రంతో బార్గెన్ చేయడానికి మంచి శక్తి ఉండేది. ఆ రకంగా ఎవరు ఆలోచించడం లేదు. నేను ముఖ్యమంత్రి ఎలాగవుతాను, నేను మంత్రి ఎలాగవుతాను, నేను ఆస్తి ఎలా సంపాదించుకుంటాను, వచ్చిన తర్వాత నా కొడుకుని ఎలా చూసుకుంటాను, కూతుర్ని ఎలా చూసుకుంటాను, నా మనవాడిని ఎలాగ ఆస్తిపూర్ణం చేస్తాను, నా కొడుకుని ఎలా సీఎం చేస్తాను, ఇలాగ ఉన్నారు తప్ప అసలు రాష్ట్రం గురించి, దేశం గురించి ఆలోచించే రాజకీయ నాయకులు నాకు కనపడడం లేదండి దేశంలో. మీరు కూడా ఏ పార్టీతోటి 5 సంవత్సరాలు దాటి మనిన పరిస్థితి లేదు, ఏ పార్టీలో కూడా 5 సంవత్సరాలు దాటి ఉన్న పరిస్థితి కూడా కనిపించలేదు. నేను పార్టీని నేను సాయం చేస్తున్నాను పార్టీ నాకు సాయం చేయడం లేదు. నేను పార్టీ మీద డిపెండెంట్ ఎప్పుడు కాదు, ఏ పార్టీ మీద. ఎందుకంటే నేను ఇండిపెండెంట్ పర్సన్. నేను ఏ పార్టీ మంచి చేస్తుందంటే ఆ పార్టీకి సాయం చేస్తాను. ఈ రోజు వరకు ₹1 ఏ పార్టీ నుంచి నేను తీసుకోవాలి, పార్టీకి నేను ఇచ్చాను. అది కాంగ్రెస్ కానివ్వండి, పీఆర్పీ కానివ్వండి, ఏదైనా సరే, జనసేన కానివ్వండి. ఈ రోజు వరకు ₹1 నేను పార్టీ నుంచి నా ట్రావెల్ ఎక్స్పెన్సెస్ రాతున్న ఇంకా అకామిడేషన్ నేనే క్లెయిమ్ చేయాలి. సరే, కాబట్టి ఎక్కడ నిలబడలేకపోయారు అనేది మీ క్వశ్చన్ చాలా అప్రస్తుతం. ఎందుకంటే నేను ఐ కుడ్ సే ఎందుకు ఒకే పార్టీకి కంటిన్యూస్గా ఎందుకు సాయం చేయడం లేదని మీరు అడిగితే అర్థం ఉంది. కానీ నేను నిలబడలేకపోయినా నా చేతిలో లేదు. అది నిలబడకపోవడం ఆ పార్టీ చేతిలో ఉంటుంది. సో ఇప్పుడు కూడా ఈ పార్టీ సొంతంగా పవర్లోకి వచ్చి ఉంటే నేను డైరెక్ట్గా కళ్యాణ్ గారిని బ్లేమ్ చేయొచ్చు. మనం అధికారంలో లేనప్పుడు నా చేతులు కట్టేసి నేను ఇక్కడ కూర్చోవడం కరెక్ట్ కాదు. అందుగురించి నేను పైకి వచ్చాను అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు చేయడం లేదు, చేయలేకపోతున్నారు అన్నది కూడా నేను ఎప్పుడు అన్నాను. ఎందుకంటే అతనికి అధికారం పూర్తిగా లేదు. చాలామంది ఇప్పుడు మీరు చూస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు ఇటీవల స్టేట్మెంట్లు చూస్తే కూటమి మరో 15 ఏళ్ళ అధికారంలో ఉంటుంది, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కొనసాగుతారు అనేది చాలా క్లియర్ కట్గా ఇచ్చిన స్టేట్మెంట్. కాపులందరూ ఏమో ఎప్పటికైనా సరే మా సామాజిక వర్గం నుంచి, రాష్ట్రంలో అధిక జనాభా ఉన్న కాపు సామాజిక వర్గం నుంచి ఒకరైనా ముఖ్యమంత్రి కాకపోతారని ఎదురు చూస్తున్న పరిస్థితి. గతంలో పీఆర్పీ పెట్టి చిరంజీవి గారికి వెన్నుపోట్ల ద్వారా లేదంటే కనుక ఇతరత్ర కారణాల ద్వారా ఆయన కాలేని పరిస్థితి, 18 సీట్లుగా పరిమితం అవడం, ఆ తర్వాత కూడా 18 మంది కూడా కాంగ్రెస్లో కలిపేంతవరకు కూడా నిద్రపోనివ్వని పరిస్థితి, పార్టీ నడపలేవనే పరిస్థితితోటి ఆయన రాజకీయాలు, ఆ తర్వాత కేంద్ర మంత్రి, ఆ తర్వాత రాజకీయాల నుంచి దూరం అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వచ్చారు. మరి ఈయన ఇచ్చిన ఈ స్టేట్మెంట్ చూస్తే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలనుకునే ఆయన అభిమానులు కావచ్చు, ఆ సామాజిక వర్గానికి కావచ్చు, ఎలా ఉంటుందంటారు సార్? మరి ఏం చెప్తారు వాళ్ళు? ఒక వ్యక్తి ఒక స్టేట్మెంట్ చెప్పారంటే దాని వెనకతలు చాలా అర్థాలు ఉంటాయండి. దాన్ని మనం ఓపెన్గా డిస్కస్ చేయలేం. చంద్రబాబు నాయుడు గారు అనుభవం కావాలి, నా వల్ల పెట్టుబడులు రావు, ఇది అని చెప్పిన మాట వాస్తవం. అట్ ది సేమ్ టైము నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు కొడుక, తర్వాత పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ అనుభవం ఉన్నట్టు కదా. అటువంటివన్నీ ఆలోచించారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కూడా మనం దీని గురించి ఈ స్థాయిలో మాట్లాడకూడదు. ఈ స్థాయిలో ఈరోజు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఈ రోజుది, రేపు మారదని లేదు కదా. ఈరోజు 15 సంవత్సరాలు అనేది ఎందుకంటే ఒక స్టెబిలిటీ అనేది కావాలి ఈ రాష్ట్రానికి. ఇప్పుడు ఈయన సాయం చేశాడు, నెక్స్ట్ 29లో చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ గారు సాయం చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో రాష్ట్రం గురించి. ఇప్పుడు త్యాగం ఒకలే చేయాలని రూల్ ఏం లేదు కదా, త్యాగం పవన్ కళ్యాణ్ గారే చేయాలని రూల్ లేదు కదా. ఏమో రేపు పొద్దున్న ఇప్పుడు ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు 15 సంవత్సరాల కూటమి ఉండాలన్నారు, 15 సంవత్సరాల కూటమి ఉండడానికి పవన్ కళ్యాణ్ నువ్వే సీఎంగా ఉండు, నేను నీ వెనకతలు ఉంటానని అనొచ్చు కదా. ఎవరు చెప్పగలరు? అంటే ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కావచ్చు, ఆ సామాజిక వర్గం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూసే అవకాశం ఉంటుందంటారా? ఆయన సీఎం స్థాయిని దాటి చాలా వరకు ఎదిగిపోయారండి. సీఎంలు కాదు, పలు రాష్ట్రాల సీఎంలు శాసించే స్థాయికి ఎదిగిపోయారు. సీఎం అనేది పెద్ద పదవి అని నేను అనుకోవడం లేదు ఇప్పుడు. కాబట్టి మీరు ఆయన దృష్టిలో కాదు, నా దృష్టిలో కూడా ఏంటంటే ఆయన చాలా సీఎంలు శాసించి స్థాయికి వెళ్ళిపోయాడు. ఆయన దేశాన్ని సాధించి స్థాయికి వెళ్ళిపోయాడు. కాబట్టి నాకు తెలిసి ఏంటంటే ఇప్పుడు మనం అది ఆలోచించకూడదు. మనం ఆలోచించాల్సింది పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి పనులు సమర్థించడం, ఆయన నెక్స్ట్ లెవెల్ ఏమని చెప్తే చేయడం. జనసైనికులకి వాళ్ళకి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పించేయండి. నేను పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, ఆయన ఏదైతే సిద్ధాంతాలు అన్నారో అందులో సిద్ధాంతాల్లో పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం నా సిద్ధాంతం. ఎందుకంటే ముందు 6 సిద్ధాంతాలు ఉండి జనసేనకి, నాతో పాటు 7వ సిద్ధాంతం వచ్చింది. కాబట్టి నాతో పాటు 5వ సిద్ధాంతం పోదు పార్టీ నుంచి, 7వ సిద్ధాంతం అక్కడే ఉంటుంది. కాబట్టి ఈ 7 సాలిడ్ సిద్ధాంతాలు అండి. ఈ 7 సిద్ధాంతాలు అన్ని పార్టీలు పాటించాలి, జనసేన సిద్ధాంతాలనే కాదు. నేను ఏ పార్టీతో ఉన్నాను అనే దానికంటే నేను పర్యావరణంతో బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు ఉన్నాను. నా ప్రయాణం మొత్తం చూస్తే అటు కేజ్రీవాల్తో చేసిన, కాంగ్రెస్తో చేసిన, జనసేనతో చేసిన, పీఆర్పీతో చేసిన, ఇప్పుడు కూడా ఎన్విరాన్మెంట్ అనేది నా ప్రధానమైన యాంగిల్. ఇప్పటికీ మీరు జన సైనిక్గానే ఉన్నారా?
జనసేన పార్టీతో అనుబంధం కొనసాగుతుందా? పవన్ కళ్యాణ్ గారితో ఈ పర్యావరణ పరంగా విభేదించే అవకాశాలు రావచ్చు అంటారా? సార్ ఇప్పుడు నేను ఈ పార్టీ పరంగా పైకి రావడానికి ప్రధాన కారణం కేసు అయిపోయిన తర్వాత అది మాట్లాడాలి. మనం కేసు అయిన తర్వాత మీరు ఏం చేస్తారన్నది ఇప్పుడు అడగకూడదు. ఎందుకంటే అయిన తర్వాత డెఫినెట్గా మాట్లాడదాం. జన సైనిక్ అంటే ఇట్ నీడ్ నాట్ బి జనసేన పార్టీ తాలూకా సైనికుడైనా కాదు, ప్రజాసేవకుడని. సో అది కంటిన్యూ అవుతుంది. అది ఆ టైటిల్ నా దగ్గర నుంచి ఎక్కడికి పోదు. సో ఇట్ విల్ కంటిన్యూ. ఐ హోప్ అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు మిస్టర్ పవన్ కళ్యాణ్. ఎందుకంటే హీ ఈస్ ద వన్ హూ కెన్ డూ సంథింగ్ అనేది నా నమ్మకం. ఆయనతో అనుబంధం అలా కొనసాగుతుంది సార్? అది నేను చెప్పాను కదా, నాతో లైఫ్లో రిలేషన్ ఎలాగైనా ఎవరితోటైనా ఉంటే అది ఆయనైనా పోవాలి, నేనైనా పోవాలి, మధ్యలో కట్ అవ్వదు. ఆయన మాట్లాడడం మనిషినా కంటిన్యూ అవుతుంది, నేను మాట్లాడడం మనిషినా కంటిన్యూ అవుతుంది. 2029లో రాజకీయాల్లోకి మళ్ళీ కొనసాగుతారు సార్? రాజకీయాల్లో ఏదైనా పార్టీ తరపు నుంచి పోటీ చేసే అవకాశాలు ఉంటాయా? అంటే చూద్దాం. ఇప్పుడు 2029 అనేది చాలా దూరంగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఒకవేళ జమిలీ వచ్చేస్తాయేమో అని ఒక కొన్నాళ్ళు అన్నారు కదా, ఏమో 2029 వరకు ఎందుకు, ఏమో 28లోనే ఎన్నికలు రావచ్చేమో, ఎవరు చెప్పగలిగారు? ఒక సంవత్సరం ముందు అనుకుందాం. అప్పుడైనా సరే ఏదైనా పార్టీ సార్, ఏ పార్టీ అయినా సరే నన్ను విశాఖపట్నం నుంచో అనకాపల్లి నుంచో పార్లమెంట్కి పోటీ చేయమంటే నేను రెడీ. కానీ పాయింట్ ఏంటంటే ఈ డబ్బు రాజకీయానికి నేను రెడీ కాదు. ఈ లోపల ప్రజలు మారారు అన్న నమ్మకం వస్తే అది వేరు, చూద్దాం అప్పటికి. ఎందుకంటే ఈ పెద్ద పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ఏంటంటే పెట్టుబడి పెట్టేవాడే ఎంపీగా ఉండాలి, ఎమ్మెల్యేలకు పెట్టుబడి పెట్టేవాడు ఎంపీగా ఉండాలి. అలాగే దానికి నేను సిద్ధం కాదు. చాలా విచిత్రంగా మీరు జనసేన నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు ఎక్కువగా సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ తరపు నుంచే, వాళ్ళ తరపు నుంచి ఎక్కువ సపోర్ట్ లభిస్తుంది. అయ్యో బొలిశెట్టి సత్యనారాయణ గారికి అన్యాయం జరిగింది, అది వాళ్ళ పార్టీ గురించి, అంటే జనసేన వీక్ చేస్తే వాళ్ళు స్ట్రాంగ్ అవుతారన్న ఉద్దేశంతో పెట్టింది తప్ప నేను వెళ్ళిపోవడం వల్ల జనసేన వీక్ అయిపోతుందని నాకైతే భ్రమ లేదు. నెంబర్ 1. నెంబర్ 2, నా టార్గెట్ ఏదైతే కొల్లేరు అన్నానో, కొల్లేరులో చాలా ముసళ్ళు ఉన్నాయి, చాలా అందరూ వస్తారు, అందులో ఎవరో తప్పరు. వైసీపీ అధికారంలో ఎంత తిన్నారో అది కూడా వస్తుంది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎవరు తిన్నారో ఎంత తిన్నారో కూడా నేను చెప్పగలుగుతాను, నేను ఓపెన్గా. ఎందుకంటే నేను దీన్ని ఏ రకంగా, నాకు భయం లేదు. నెంబర్ 1, ఏమంటే ఏది ఆశించడం లేదు, ఆశయం తప్ప ఆశ లేదు. కాబట్టి నాకేంటంటే ఎవరు తప్పు చేశారో అప్పుడు ఏ అధికారి ఉన్నాడు, ఏ అధికారి ఫారెస్ట్ ఆఫీసర్గా ఉన్నాడు, ఏ అధికారి రెవెన్యూ ఆఫీసర్గా ఉన్నాడు, ఏ అధికారి జిల్లా కలెక్టర్గా ఉన్నాడు, ఏ అధికారి పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నాడు, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 1975 నుంచి ఈ రోజు వరకు డేటా తీసి ప్రజల ముందు ఉంచుతాం. సో దే షుడ్ నో. అందులో కొంతమంది అధికారులు చచ్చిపోయి ఉండొచ్చు, కొంతమంది రాజకీయ నాయకులు చచ్చిపోయి ఉండొచ్చు, కొంతమంది రాజులు ఎవరైతే ఇనిషియేట్ చేశారో వాళ్ళు చచ్చిపోయి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. నేనేమంటానంటే ఇదంతా తెలిసి చేసిన క్రైమ్ అన్న కొల్లేరు ఏంటంటే మొట్టమొదటి జలగ మంగళరావు గారు వచ్చినప్పుడు ఇక్కడ అనవసరంగా పడి ఉంది, చేపల చెరువులు పెట్టుకోండి అని ఆయన చెప్పారు. గవర్నమెంట్ చేపల చెరువులు పెట్టుకోమంది. అప్పుడు గవర్నమెంట్కి ఆ జ్ఞానం లేదు. బయోడైవర్సిటీ యాక్ట్ అనేది మన దేశంలో వచ్చింది 2002. అప్పటికి ఇంత ఇది అవేర్నెస్ లేదు మనకి. అంటే ఏంటంటే దగ్గరలో ఉంటే పంట పొలాలని తీసుకెళ్ళి కాలువ అక్కడ పెట్టేయడానికి, పొలాలను నాశనం చేస్తున్నాం, యూరియా వేసి అనేది కూడా మనకు జ్ఞానం లేదు. మన పచ్చటి పొలాలు కనబడుతున్నాయి, పైర్లు కనబడుతున్నాయి, కానీ అందులో కూడా యూరియా వచ్చేసి మన నోట్లోకి వెళ్ళిపోతుంది, మన తిండిలోకి వెళ్ళిపోతుంది అనేది జ్ఞానం మనకు రాలా. ఇప్పుడు వచ్చింది. అమెరికా వాళ్ళు యూరియాలు, డిఏపీలు అన్నీ మనకు అమ్ముతున్నారు, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసి ఫుడ్కి అమ్ముతున్నారు. వాళ్ళు తినే ఫుడ్ అంతా కూడా సేంద్రియ ఎరువులతో, ఇండియాలో ఇదివరకు ఎలాగైతే ఉన్నారో అలాగే ఉంది. అది వాళ్ళు తింటున్న ఫుడ్ కూడా ఆర్గానిక్ ఫుడ్, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నది ఈ ఫుడ్. మీరు జనసేన నుంచి పూర్తిగా బయటకు వచ్చేసారు సార్. మీ భవిష్యత్ కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వేటి మీద ఫోకస్ చేయబోతున్నారు పర్యావరణంలో చూసుకుంటే కనుక? ముందు భూ బదిలీ అండి. ఇప్పుడు మీరు విజయనగరంలో చూస్తే గుర్ల మండలంలో 1200 ఎకరాలు ఫలానా స్టీల్ ప్లాంట్కి ఇచ్చేస్తున్నామని చెప్పేసి మంత్రివర్గం తీర్మానం చేసిందని చెప్పి పార్థసారథి గారు చెప్పారు. నేను కోర్టుకు వెళ్ళడానికో, నేను మాట్లాడడానికో, లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎక్విజిషన్ నోటీస్ ఇవ్వాల. అక్కడ గ్రామస్తులందరూ కూడా 6 గ్రామాల ప్రజలు, అందులో 3 గ్రామాలు, 2 గ్రామాలు పూర్తిగా లేపేస్తున్నారు, అసలు ఒక అంగుళం కూడా లేకుండా. అక్కడ మీరు గుర్ల మండలంలో చూశారనుకోండి, యాదవులది ఒక గ్రామం, దళితులది ఒక గ్రామం, పద్మశాలీలది ఒక గ్రామం, కాపులది ఒక గ్రామం, ఇలాగ ఉన్నాయి. ఆ గ్రామాలన్నీ పక్కపక్కన ఉన్నాయి. నెక్స్ట్ మనం బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టి ఇరిగేషన్లో వాళ్ళకి తారక రామ ప్రాజెక్ట్ అని అదని ఇదని పెట్టి అదంతా కూడా పంట పొలాల కింద మార్చాం. వాళ్ళందరినీ ఆ పొలాల మీద డిపెండెంటెడ్ చేసాం. ఇప్పుడు దాన్ని తీసి మొత్తం వీళ్ళందరినీ తగిలేస్తున్నాం, ఇక్కడ ఇండస్ట్రీ ఇస్తున్నాం అంటే అది కరెక్ట్ కాదు. అది ఇట్ ఈస్ ఇల్లీగల్ అండ్ అనెథికల్. అది చేయడానికి లేదు.
కానీ చేస్తున్నామని ఎవరు చెప్పారు? క్యాబినెట్లో తీర్మానం చేశానన్న. క్యాబినెట్లో తీర్మానం చేశారు కదా అని చెప్పి చూస్తే ఎక్కడ కాగితం లేదు పైన. కానీ 683 ఎకరాలు అటవీ శాఖనే, అటవీ భూమిని కన్వర్ట్ చేయడానికి వీళ్ళకి అధికారం లేదు, కానీ ఆల్రెడీ డిక్లేర్ చేశారు. తర్వాత 500 చిల్లర ఎకరాలు వ్యవసాయ భూములు, 3 పంటలు పండే వ్యవసాయ భూములు. అది కాకుండా మిగతా ఒక 100-200 ఎకరాలు అవి ఇవి అన్నీ కలిపి పెట్టేశారు. దీనికి కాజ్ ఆఫ్ యాక్షన్ ఉంటే కానీ నేను కోర్టుకు వెళ్ళాను. కాజ్ ఆఫ్ యాక్షన్ ఉండకుండా ఉండడానికి వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వకుండా నోటిఫికేషన్ మాత్రం ఆపి మిగతా అన్నీ చేసేస్తున్నారు. ఎన్ని రోజులు ఆపుకుంటారు? తర్వాత ఇస్తారు. ఎలాగిస్తారంటే నోటిఫికేషన్ ఇచ్చిన వారం రోజుల లోపలే దానికి రిప్లై అడుగుతారు. ఈ లోపల అక్కడ ఫౌండేషన్ స్టోన్కి ఏర్పాటు చేసేసుకుంటారు. ఇదంతా ఏంటంటే ఇట్స్ పొలిటికల్ మిస్యూజ్ ఆఫ్ పవర్ విచ్ ఇస్ నాట్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్ టు ద గవర్నమెంట్. అంటే ప్రజా వ్యతిరేక విధానాల మీద, పర్యావరణ విధ్వంసం మీద మీరు అవినీతి మీద, ఈ మూడింటి మీద పోరాడతారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పోరాడతారు ఇక్కడ నుంచి. ఏ ప్రభుత్వం అంటే నేను ఇదివరకు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగానే ఉన్నా. ఇది మన ట్రైబల్ ల్యాండ్స్ గురించి కేడీ పాటలు అక్కడెక్కడ బలవంతంగా భూములు లేకుంటుంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అమరావతిలో పర్యావరణ విధ్వంసం జరుగుతుందని ఆయనకు వ్యతిరేకంగా వెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మడాడువలు ధ్వంసం చేస్తున్నాడు అని ఆయనకు వ్యతిరేకంగా వెళ్ళాం. అలాగే ఇదివరకు బీచ్లో విగ్రహాలు తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇల్లీగల్గా విగ్రహాలు పెట్టేస్తే దానికి వ్యతిరేకంగా కొట్టించాం. ఈ రోజు వరకు నేను లీగల్గా ఫెయిల్ అయింది లేదండి. లీగల్గా ఫెయిల్ అయిన ఇష్యూ నేను పట్టుకోను. అనెథికల్ అనేది అంటే ఇల్లీగల్ అనేది అసలు నేను పట్టుకోను. అంటే ఏ అంశాలు పట్టుకోబోతున్నారు సార్ ఇప్పుడు మీరు? కొల్లేరు నెంబర్ 1 ఇది అంటే మేజర్. ఇది కొల్లేరులో 128,000 ఎకరాలను రిస్టోర్ చేయడం అనేది మాటలు కాదు. ఆ 128,000 ఎకరాలను రిస్టోర్ చేస్తే హెల్త్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ రియల్లీ ఫినామినల్. చాలా అంత ఆరోగ్యం బాగుపడుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 భూ బదిలీ, అక్రమ భూ బదిలీకరణ. నెక్స్ట్ నెంబర్ 3 జిందాల భూముల్ని ఇప్పుడు దోచుకుందామని ట్రై చేస్తున్నారు. ఎవరంటే మన రాజకీయ నాయకులు, కూటమి రాజకీయ నాయకులు. ఇక్కడ మన పేర్లు కూడా చెప్పాల్సి వస్తుంది తర్వాత, ఇప్పుడు చెప్పాలి కానీ చెప్తాను. ఎక్కడ సార్ అది? మన ఎస్కోట జిందాల్ భూములు, అందులో అటవీ శాఖ భూములు ఉన్నాయి, ట్రైబల్ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ట్రైబల్ ల్యాండ్స్ని వీళ్ళు ఎక్వైర్ చేయడానికి లేదు. అటువంటిది ఇదివరకు అదే భూ నిర్వాసితుల తరపునే మనం ఇక్కడ జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారు బీచ్ దగ్గర ఉన్న దీంట్లోని మీటింగ్ ఏర్పాటు చేశారు. అందరు నిర్వాసితులు దగ్గర పెట్టి ఆయన స్వయంగా చెప్పారు, ఎవరైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే సత్యాగారిని కాంటాక్ట్ చేయండి. ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ భూ నిర్వాసితుల గురించి పోరాడి మనిషి, ఆయన ఎన్విరాన్మెంట్ గురించి, మానవ హక్కుల గురించి మీరు ఆయన పట్టుకోండి అని చెప్పాడు. సో ఇప్పుడు ఆ జిందాల్ విషయంలో ఇప్పుడు ప్రభుత్వం తప్పు చేస్తుంది. నేను దాన్ని వదలను. అంటే అది నేను చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో అట్రిబ్యూట్ చేయను, కానీ కిందనున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ కరెక్ట్ కాదు, తప్పు చేస్తున్నారు. వాళ్ళు తప్పు చేస్తే కూటమి ఓడిపోతుంది నెక్స్ట్. సో నేను మంచి చేస్తున్నానా చెడు చేస్తున్నానా, కూటమి ఓడిపోకుండా ఉండాలని నేను చేస్తున్నాను. అది ఇక్కడ కానీ అక్కడ గొర్రెల మండలంలో కానీ 5,000 మంది వచ్చి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చారు. కలెక్టర్ ఆఫీస్ తలుపులు వేసేసుకున్నారు, ఎందుకంటే అంతమంది రైతులు వచ్చారని. మరి అసలు ఏమి చెప్పలే. ఆయన ఏమంటారు, ఎవరు చెప్పలేదు కదా, ఎవరు చెప్పలేదు. మంత్రే డైరెక్ట్గా అనౌన్స్ చేసి గొర్రెల మండలంలో వస్తున్నాయని చెప్పి మ్యాప్ క్లియర్గా ఇచ్చిన తర్వాత ఏమంటే ఇక్కడ ఆ మ్యాప్ మీద సంతకాలు ఉండవు. అనౌన్స్మెంట్ మంత్రే చేస్తారు, సడన్గా తీసుకొచ్చి ఎక్విజిషన్ అని పెట్టేస్తారు. ఎక్విజిషన్ అని పెట్టి మీరు కోర్టుకు వెళ్తే కోర్టులో కేసు అడ్మిట్ అవ్వదు. అడ్మిట్ అయ్యే లోపల ఇక్కడ ఎక్విజిషన్ అయిపోతుంది. భయపడి జనం వచ్చేస్తారు. ఇది కరెక్ట్ కాదు. సో అటువంటి హోంమంత్రి అనిత గారి నియోజకవర్గంలో కూడా ఏదో ప్లాస్టింగ్ ఏదో దాని మీద కూడా మీరు ఆల్రెడీ కేసు రిజిస్టర్ అవుతుందంటే కొంతమంది ఉద్యోగాలు పోతాయి. ఏంటి సార్ అది? అంటే పోలవరం కెనాల్ అండి. ఆ గ్రామస్తులు దుర్గానగర్ అని ఒక విలేజ్ పాయకరాపేటలో, దుర్గానగర్ గ్రామంలో 100% జనసేన తెలుగుదేశం మనుషులే, ఒక్కడు కూడా వైసీపీ మనిషి లేడు. అక్కడ పోలవరం కెనాల్ పక్క నుంచి వెళ్తుంది, ఆ గ్రామం పక్క నుంచి 2 దారులు. బేసిక్గా ఏంటంటే అక్కడ పక్క నుంచి వెళ్ళేటప్పుడు ఒక 100 మీటర్ల లోపల డిస్టెన్స్లో ఉన్న ఏరియాని ఎక్వైర్ చేసేసుకోవచ్చు. వీళ్ళు భూములు ఇవ్వడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. తీసుకొని వాళ్ళు ఇంకో దగ్గర ఇచ్చేసి వీళ్ళు పని చేసుకుని వెళ్ళొచ్చు. లేదు, అక్కడ బ్లాస్టింగ్ అనేది కంట్రోల్ బ్లాస్టింగ్, అంటే ఆ బ్లాస్టింగ్ నుంచి నాయిస్ ఇది రాకుండా పెట్టాలి. అలా కాకుండా విపరీతమైన బ్లాస్టింగ్స్ జరుగుతున్నాయి అక్కడ డే అండ్ నైట్. అది వెళ్తే ఎవడు పోలీస్ రిజిస్టర్ చేయడంలా. నేను ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి ఇలాగైతే నేను అక్కడే వచ్చి కూర్చుంటాను అన్నాను. అనగానే మా పార్టీ హైకమాండ్ నుంచి కూడా ఒక మెసేజ్, అది హోమ్ మినిస్టర్ గారి కాన్స్టిట్యున్సీ, మీరు దయచేసి అక్కడికి వెళ్ళకండి. అమ్మ తర్వాత నేను చెప్పాను, అమ్మ మీ యుద్ధం మీరు చేయండి అని.
ఇప్పుడు వాళ్ళు కేసు వేసారు, కోర్టులో వేశారు. కోర్టులో చాలా నాళ్ళు మేనేజ్ చేసుకుంటారు కదా, మనకి అలవాటు ఉంది కదా, చేశారు. ఇప్పుడు ఎన్జిటీకి వెళ్ళింది అది. హోమ్ మినిస్టర్ గారి దృష్టికి వెళ్ళదే సార్? ఆవిడ ఎందుకు వెళ్ళదు? ఆవిడ నాతోటే మాట్లాడారు. సత్య గారు మీకు ఒక్క బ్లాస్టింగ్ కూడా జరగదు, మీరు అక్కడికి రావద్దు అని చెప్పేసి. తర్వాత రోజు జరుగుతున్నాయి బ్లాస్టింగ్. ఇప్పుడు ఏమంటే మాటకి అన్నా హజారే చెప్పేవాడు, కత్తిని ఎవరు కర్ణమే ఫరక్ నై హోనా चाहिए అని. ఆ మాట చెప్పిన దానికి చేసిన దానికి పొంతన ఉండాలి, వ్యత్యాసం ఉండకూడదని. అసలు సంబంధమే లేదు చెప్తున్న దానికి. విపరీతమైన పర్యావరణ విధ్వంసం. అంటే ఇప్పుడు అక్కడ ఏమవుతుంది, 20 మీటర్ల దూరంలో కూడా బ్లాస్ట్ జరుగుతుంది. 700. హోమ్ మినిస్టర్ పట్టించుకోవట్లేదు అసలు ఈ విషయాలు. ఆవిడ దృష్టికి తీసుకెళ్ళలేదు సార్ గ్రామస్తులు ఎవరు? ఎందుకు తీసుకెళ్ళలేదు? గ్రామస్తులు బాయ్కాట్ చేశారు ఆవిడ రావద్దని చెప్పేసి. ఆవిడ ఒకరోజు రాబోతుంటే మీరు సత్యగారితో మాట్లాడరండి అన్నారు. ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఆ గ్రామస్తులు అందరూ కూడా చిత్తశుద్ధితో ఉన్నారు. వాళ్ళందరూ తెలుగుదేశం జనసేన మనుషులు. వీళ్ళు ఏంటంటే బలవంతాన్ని వెళ్ళి దౌర్జన్యం చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతానంటే, ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏం చిన్న క్రాకే కదా, ఇప్పుడు పక్కన పెద్ద బాంబు వస్తుందండి, ఈ ఇంట్లో చిన్న క్రాక్ వస్తుంది, చిన్న క్రాకే కదా, మెత్తేస్తే పోయిందంటే ఎలాగవుతుంది? అక్కడ బ్లాస్ట్ జరగకూడదు, ఇది ఇల్లీగల్. ఆ బ్లాస్టింగ్కి నామ్స్ ఉన్నాయి. వరల్డ్ వైడ్, కంట్రీ వైడ్గా ఒకటే నామ్స్. బ్లాస్టింగ్ ఆపరేషన్స్కి ఇష్టం వచ్చిన నామ్స్ ఉండవు. జడ్జి గారు ఏమంటారు, ఈ కేసు వెళ్తే హైకోర్టు జడ్జి గారు, అవి బ్లాస్టింగ్ అనకూడదండి, అది ఇది కెనాల్ వర్క్స్, అవి ఇది మైనింగ్ కాదు, కెనాల్ వర్క్స్ అని. కెనాల్ వర్క్ మైనింగ్, నువ్వు గుండేసి కొడితే అక్కడ మనిషి చచ్చిపోతాడు ఎవడైనా సరే. సో దానికి రూల్ ఉంటుంది. అది పక్కన పెట్టేసి జస్ట్ గవర్నమెంట్ తరపున జడ్జి గారు కూడా మాట్లాడడం, ఇలాంటి చాలా ఉన్నాయి మనకి. అందు గురించి అని చెప్పేసి ప్రజా పోరాటమే శరణ్యం అని వాళ్ళు ఆల్రెడీ పోరాడుతున్నారు. వాళ్ళు గెలుస్తారు, కొంతమంది ఉద్యోగాలు పోతాయి. మీకు ఇవాళ మీ ద్వారా చెప్తున్నాను, కొంతమంది అక్కడ ఎవరైతే తప్పుడు పనులు చేశారో, ఇంక్లూడింగ్ పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు పోతాయి. గ్యారంటీగా ఉద్యోగాలు పోయేటట్టు చేసి పూచినది. ఎందుకంటే నేను ఇందులోని దిగను, కానీ తప్పు చేసిన వాడిని మాత్రం వదలమంటే, అది పవన్ కళ్యాణ్ గారు చెప్పినా తప్పు చేసిన వాడిని వదలమంటే నేను వదలను. నెక్స్ట్ అదే నియోజకవర్గంలో రాజీపేటలో కూడా కొన్ని నెలల పాటు అక్కడ మత్స్యకారులు ధర్నాలు ఆందోళన చేశారు. అదే హోమ్ మినిస్టర్ గారు నియోజకవర్గం అది ఉందండి. ప్రాబ్లం ఏమైందంటే, ఇప్పుడు అక్కడ ఇంకా ముందుకెళ్తే ఇష్టం వచ్చినట్టు కొండలు దొలిచేస్తున్నారు. ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు, అడిగే నాదుడు లేడు. కంప్లైంట్ ఇస్తే తీసుకునే పోలీసు వాళ్ళు లేడు. మీరు కోర్టుకు వెళ్ళారనుకోండి, మీరు ఎక్కడ మీకు ఇది పడరండి అంటే ఓన్లీ గూగుల్లో ఒకటే వీళ్ళ కంట్రోల్లో లేదు, రోలర్స్ కంట్రోల్లో లేదు, ఆ గూగుల్ మ్యాప్లో ఒకటే. అవే పెట్టి కాకినాడలో పట్టుకున్నది అలాగే. కాకినాడలో అసలు విధ్వంసం జరగలేదని ఫారెస్ట్ ఆఫీసర్ రాసి ఇచ్చింది. ఇచ్చేస్తే శాటిలైట్ దేనికి సంబంధించి ఇప్పుడు 2020లో అక్కడ మడాడవులు విధ్వంసం చేస్తున్నప్పుడు, అది కోవిడ్ టైంలో ఇష్టం వచ్చినట్టు పేదలందరికీ ఇల్లు అని చెప్పేసి ఒక 110 ఎకరాలు లెవెల్ చేసేసి చెట్లన్నీ మడాడవులన్నీ కొట్టేసి, అది ఏంటంటే బ్రీడింగ్ సెంటర్, టెక్నికల్గా మన చేపల పిల్లలు పుట్టే ప్లేస్ అది చేసేసి దాని మీద మట్టి కప్పేశారు. 1.2 మీటర్స్ హైట్ని మట్టి కప్పేశారు. కప్పేసిన తర్వాత మన కోర్టుకి ఇన్వెస్టిగేషన్ టీం వెళ్ళేసరికి మట్టి కింద నుంచి మడ మొక్కలు పైకి వచ్చేసినాయి. వీళ్ళు వేసినవి కాదు, అంటే అంత స్ట్రాంగ్ సాయిల్ అనమాట. ఇప్పుడు ఆ కోర్టు ముందేమో వీళ్ళందరూ రిప్లై ఇచ్చారు కదా, శాటిలైట్ మ్యాప్స్ పెట్టమన్నాం. జనవరిలో ఎంత ఉంది, మార్చిలో ఎంత ఉంది, 3 నెలలు ఎంత కొట్టారంటే 106 ఎకరాలు మడాడువులు ధ్వంసం అయ్యాయని శాటిలైట్ మ్యాప్ వచ్చేసింది. మ్యాప్ ఆధారంగా 5 కోట్లు పెనాల్టీ కట్టారు. ఇప్పుడు రిస్టోర్ చేయాలి. ఈ ప్రభుత్వం వచ్చి ఈ రోజు వరకు రిస్టోర్ చేయలేదు. నేను మీ ద్వారా ఇవాళ మన ప్రభుత్వాన్ని కూడా అడగదలుచుకున్నాను. సో ఎన్జిటీలో కేసు ఇచ్చిన ఆర్డరు, ఈ మడాడులో కాకినాడ మడాడులో కేసు ఇచ్చిన ఆర్డరు ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఇది మన పొరపాటు, మన గవర్నమెంట్ కూడా వచ్చిన తర్వాత జరగడం లేదనేది నేను బ్లంట్గా, అది డెఫినెట్గా వీళ్ళు కూడా శిక్షార్హులు అవుతారు, ఆ కలెక్టర్ వాళ్ళు. ఇంకొకటి సార్, మొన్న ఈ మధ్యన ఇదే అనకాపల్లి జిల్లా అది రాజీపేట మరి ఎక్కడ శంకుస్థాపన కూడా చేశారు. కొత్తగా ఆర్సెల్ఆర్ మెటల్ స్టీల్ ప్లాంట్ రాబోతుంది, 1,00,000 పైగా కోట్ల రూపాయలతోటి పెట్టుబడులు రాబోతున్నాయి, 1,00,000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి అనేది. అక్కడ కూడా పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారంటారా? అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, మిత్తలు చెప్పింది ఏంటంటే, మేము మోస్ట్ మోడర్న్ స్టీల్ ప్లాంట్ తీసుకొస్తున్నాం, ఇప్పటిలా కాదని. మీకు అసలు మీ ద్వారా ఇంకోటి తెలియాల్సింది ఏంటంటే, మిత్తల్ తండ్రి మోహన్ లాల్ మిత్తల్ అన్న అతను, లక్ష్మీ మిత్తల్ ఫాదర్, హీ వాజ్ ఇన్ విశాఖపట్నం ఎర్లియర్. ఆంధ్ర స్టీల్ కార్పొరేషన్ అని ఒకటి పెట్టి ఇక్కడ స్టీల్ అంటే స్క్రాప్ని రీరోల్ చేసి మెల్ట్ చేసి తయారు చేసి ప్రాజెక్ట్ ఒకటి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అప్పుడు పెట్టాడు ఆయన. ఇప్పుడు 70లో నాకు తెలిసి మా అలీపురంలో మా ఇంటి కింద దిగ్గానే SRNP పక్కనే మిత్తల్ కార్పొరేషన్ అని ఉండేది. ఆయన అప్పుడు యూనియన్స్ వాళ్ళు ఇబ్బంది పెట్టారు, స్ట్రైక్ చేశారు. ఆయన కోపం వచ్చి ఏం చేశాడంటే లాకౌట్ చేశాడు. లాకౌట్ చేసిన తర్వాత యూనియన్తో ప్రాబ్లం సాల్వ్ అయ్యి ఓపెన్ చేద్దామంటే మన స్టేట్ ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు ఏం చేశారు, 3 కోట్ల రూపాయలు
కరెంట్ బిల్లు కట్టమన్నారు. ఆయన కోపం వచ్చింది. నేను అసలు వాడలేదు, నన్ను కట్టమంటావు అంటే, నీ గురించి తయారు చేశాను, నువ్వు వాడే పని నువ్వు కట్టాలి, కట్టకపోతే ఓపెన్ చేయడం లేదని. అప్పుడు వదిలేసి ఆయన ఇండోనేషియా వెళ్ళిపోయి ఇంత పెద్దోడు అయిన తర్వాత మళ్ళీ వెనక్కి విశాఖపట్నం, అదే విశాఖపట్నం జిల్లా నుంచి వెళ్ళినాడు, మళ్ళీ విశాఖపట్నం వచ్చారు. ఆ విషయం చాలామందికి తెలియదు నేను మీ ద్వారా, ఎందుకంటే ఆయన కూడా ఎక్కడ మిత్తలు, లక్ష్మీ మిత్తలు కూడా ఎక్కడ చెప్పలా, మోహన్ లాల్ మిత్తలు ఇక్కడి నుంచి వెళ్ళారని. కలకటాలో స్టీల్ మిల్లు ఉండే వాళ్ళకి, నేను కలకటా కూడా ఎక్కువ తిరుగుతుండేవాడిని. నాకు అంటే మా ఇదివరకు లాజిస్టిక్స్ విషయం ద్వారా కలకటా, ఢిల్లీ, బాంబే, విశాఖపట్నం, ఈ మద్రాసు ఇవన్నీ ఎక్కువ ట్రావెల్ చేసేవాడు నేను. టెండర్ వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే విశాఖపట్నంలో నేను పెట్టారు. వచ్చాడు. అది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, వెళ్ళిన ప్రతి దగ్గర వాళ్ళకి మంచి రెప్యుటేషన్ ఉంది, ఎక్కడ కూడా నెగిటివ్ రెప్యుటేషన్ లేదు. లెటెస్ట్ ఇంకా నేను డీటెయిల్స్ ఏమైనా అదే లేదు. హోప్ఫుల్లీ యాక్చువల్గా ఏంటంటే మనం చేయాల్సింది ఆర్సీఎల్కి ఇవ్వద్దు అని కాదు, మనకు కావాలని అడగాలి. అప్పుడు ఏదైతే అక్కడ ఇస్తున్నారో రాజకీయ నాయకులు అందరూ కట్టుకొని వెళ్ళిపోయి దానికి కావాలని అడిగారు కదా, అదే రాజకీయ నాయకులు అందరూ కట్టుకొని స్టీల్ ప్లాంట్కి గన్లు కావాలని ఎందుకు అడగరు? పవన్ కళ్యాణ్ గారు నిలదీశారు చాలాసార్లు. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజుకి చిత్తశుద్ధితో ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డెఫినెట్గా ఈ DCI ఇదివరకు వచ్చినప్పుడు ప్రైవేటైజేషన్ చేస్తానన్నప్పుడు కానీ, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన ఫెసిలిటీస్ అన్నీ వీళ్ళకి ఉన్నాయనుకోండి, ఇది బ్రహ్మాండమైన గోల్డెన్ గోస్ కింద ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉన్న స్టీల్ ప్లాంట్ను గురివేయడానికే ప్రైవేట్ రంగంలో ArcelorMittalని తీసుకువస్తున్నారనేది కార్మిక సంఘాల ఆరోపణ. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు, మనకి మొత్తం అన్నీ ఫ్రీ అయిపోయినాయి, క్యాపిటల్ అంతా కూడా, ఇన్వెస్ట్మెంట్ అంతా రికవర్ అయిపోయింది. ఇది గవర్నమెంట్ పెట్టుబడి పెట్టింది. ఇప్పుడు వాళ్ళు పెట్టుబడి పెట్టిన దానికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రావాలి. వాళ్ళు మీరు ఒకటి అవ్వరు ఎప్పుడు కూడా. వాళ్ళు మీరు కంపేర్ చేసుకుంటే వాళ్ళు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ కూడా ఉంటుంది కదా, దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. వీళ్ళు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో ఇన్వెస్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి డెఫినెట్గా కరెక్ట్గా మేనేజ్ చేస్తే స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మంచి రోజులు వస్తాయి. ఇప్పుడు ఈ ఆర్సెల్ స్టీల్ వల్ల నష్టం రాదు. ఇంకోటి సార్, ఇవాళే అమరావతి చట్టపద్ధతి మీద క్యాబినెట్ తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపించబోతుంది. ఈ సెషన్లోనే అమరావతి రాజధానికి చట్టబద్ధత రాబోతుంది అనేది కూటమి ప్రభుత్వం చెప్తుంది. మంచిదండి. అది యాక్చువల్గా ఏంటంటే, అమరావతికి చట్టబద్ధత అనేది ఎప్పుడు వచ్చిందంటే, అసెంబ్లీలో సర్వసమ్మతితో అమరావతి ఏర్పాటైనప్పుడు వచ్చేసింది దానికి. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇక్కడ అమరావతిలో ఇది రావడం నాకు ఇష్టం లేదని చెప్పలా, ఆయన డిసెంట్ నోట్ కూడా ఇవ్వాల, కన్సెంట్ ఇచ్చేశారు. సో ఈ 100% అసెంబ్లీ యాక్సెప్ట్ చేసింది ఇది అమరావతి అక్కడ ఉండాలని. కాబట్టి అదొకటి. నేనేం చెప్తానంటే, మనకున్న పర్యావరణ అనుమతుల ప్రకారంగా, మనకున్న పర్యావరణ ప్రభావ అంచనాల ప్రకారంగా, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఈజ్ సబ్మిటెడ్ బై గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సబ్మిట్ చేశారు. దాని ప్రకారంగా అలాగే మనకి స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ నుంచి ఈ ప్రాజెక్ట్కి అనుమతులు ఇచ్చారు. అనుమతులకు అనుగుణంగా కడితే మరింత చట్టబద్ధంగా ఉంటుంది. ఇవి వయలేట్ చేశారనుకోండి, నెక్స్ట్ ఇంకోళ్ళు ఎవరో వచ్చారనుకోండి, మళ్ళీ దాన్ని ధ్వంసం చేయడానికి ట్రై చేస్తారు. నువ్వు ఇది ఫలానా వయలేట్ చేసావు అంటారు. ప్రజల తాలూకా డబ్బు నష్టం అవుతుంది. కాబట్టి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఆర్ ద కీ ఫ్యాక్టర్స్ టు బిల్డ్ దిస్ అమరావతి. నేను ఇదివరకు కూడా మీరు సహజ రాజధానిగా నిర్మించాలని గతంలోనే 2014-19 ఎప్పుడు అనుకుంటాను సార్, అప్పుడే మీరు ఒక అవునండి. ఇప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఇంటర్నేషనల్ కలిసినట్టున్నారు. అమరావతి న్యాచురల్ క్యాపిటల్ సిటీ అని ఒకటి, ఇది సహజ రాజధాని అని తెలుగులో, న్యాచురల్ క్యాపిటల్ సిటీ అని ఇంగ్లీష్లో వేసి దాన్ని ఎలాగ కట్టాలి ఏంటి అనేది మేము చాలా క్లియర్గా రాసి ఇచ్చామండి. అందులో ఎవరెవరు సార్ ఉన్నది? రోమి కోష్లా, విక్రమ్ సోని, ఇలాంటి వాళ్ళందరూ. ఇక ఫ్లడ్ ప్లైన్స్ ఉన్నవన్నీ అమరావతి లోపలికి వెళ్ళిపోయి కట్టొద్దు, కొద్దిగా వాటిని ఆపండి అని చెప్పడం జరిగింది. అమరావతిని న్యాచురల్ క్యాపిటల్ కింద ఎలా తయారు చేయాలి, ఎకనామిక్ వైబిలిటీ ఎలా తీసుకురావాలి. ఎందుకంటే మీరు కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు ఎలా స్పందించారు సార్? అప్పుడు ఆయనకి అంటే మన మేధావులు అంటే చీఫ్ మినిస్టర్ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి కానీ, రాకపోతే ఒక మేధావి అనుకున్న ఎవరు మన జయప్రకాష్ నారాయణ కానీ, వీళ్ళు ఎందుకంటే దే లవ్ ఎకానమీ, దే డోంట్ లవ్ ఎకాలజీ. ఎకాలజీకి అసలు విలువే ఉండదు వాళ్ళ దృష్టిలో. నేనేమంటానంటే, సంక్షేమ అభివృద్ధి ఎలాగైతే జోడెద్దులాగా వెళ్తాయో, ఎకాలజీ అండ్ ఎకనామీ సమాంతరంగా పరిగెట్టాలి. లేకపోతే ఎకనామీ ఇంప్రూవ్ అవుతుంది, ఎకాలజీ నష్టం అయిందనుకోండి, మనం సంపాదించిన డబ్బు అంతా జబ్బులు ఖర్చు అవుతుంది. అక్కడికి యాపిల్ ఫోన్స్ ఫౌండర్ ఉన్నాడు కదా, స్టీవ్ జాబ్స్, ఆయన యువకుడుగా ఉండగా చనిపోయాడు. కారణం ఏంటంటే క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. కాబట్టి హెల్త్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్.
ఎన్విరాన్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎకాలజీ అండ్ ఎకానమీ రెండు కలిసి వెళ్ళేవి మన దేశంలో ముందు నుంచి. అంటే మీ యొక్క విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్నారు సార్? పరిగణలోకి తీసుకోలేదు అసలు? తీసుకోలేదు, ఆయనకి ఇంట్రెస్ట్ లేదు ఆయన మీద. ఇప్పుడు వస్తుందని అంటే నాకు ఓడిపోయిన తర్వాత అది 14-19 మధ్యలో మీరు ఇచ్చాను. తర్వాత మళ్ళీ ఒక 24లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అధికారంలోకి రాకముందు ఒక సదస్సు జరిగిందండి అమరావతి మీద. సదస్సు జరిగితే దానికి కళ్యాణ్ గారు నన్ను పంపించారు. నేను అన్నాను, నేను అమరావతి మీద కేసు వేశాను, నన్ను పంపిస్తున్నారు కరెక్ట్ కాదు అన్న. మనం అందరితో కలిసి జీవించాలి కదా, ఆల్ పార్టీస్ వస్తాయి, మీరు కూడా వెళ్ళండి, కమ్యూనిస్టులు వస్తారు, అందరూ వస్తారు, మీరు వెళ్ళండి అని నన్ను పంపించారు. నాకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఆ పుస్తకం ఇచ్చాను. ఇప్పుడు చేద్దాం అన్నాడు ఆయన. అప్పుడు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు చేద్దాం అన్నాడు. సో ఐ హోప్ అందు గురించే చెప్తున్నాం మీ ద్వారా. ఇప్పుడు ఆల్రెడీ టెండర్స్ పిలుస్తున్నారు, ఏదో సమ్ టవర్స్ కడుతున్నాం అని చెప్తున్నారు. ఐఏఎస్ టవర్స్ పూర్తి అయిపోయి అన్నారు, జడ్జెస్ బిల్డింగ్స్ పూర్తి అయిపోయి అన్నారు. త్వరలో దీనికి సంబంధించి రాజధానికి సంబంధించి కీలకమైన అడుగు పడుతుందని చెప్తున్నారు సార్. ఇప్పుడు అమరావతి రాజధాని అనేది మనకు కావాలి, కట్టాలి, అందులో అనుమానం లేదు. నా అది కూడా అక్కడే కట్టాలని, విశాఖపట్నంలో రాజధాని వద్దన్నానని చెప్పేసి వైసీపీ వాళ్ళు నా మీద తిరుగుబాటు కూడా చేశారు. అప్పుడు మీరు విశాఖపట్నం వాసి ఉండి వద్దంటారని. అంటే సర్వసమ్మతితో ఒక దగ్గర రాజధాని అనుకున్న తర్వాత దాన్ని మార్చడం అనేది కరెక్ట్ కాదు. విశాఖపట్నం ఎనీవే ఎకనామిక్ క్యాపిటల్, మీరు అవునన్నా కాదన్నా విశాఖపట్నానికి ఉన్నంత ఆస్తులు విశాఖపట్నంకి ఉన్నాయి. ఇప్పుడు రాజధాని అయితే కొత్తగా వచ్చి పడిపోయేది ఏం లేదు విశాఖపట్నంకి. కాబట్టి అక్కడ అమరావతి రాజధాని అవ్వడం మంచిదే. కానీ అమరావతిలో 3 పంటలు పండే భూములు కొద్దిగా పక్కకు పెట్టి రాజధాని కట్టుకున్నారు అనుకోండి, ఆ 3 పంటలు పండే భూములు ఎక్వైర్ చేయొద్దని కూడా చెప్పను నేను. ఎక్వైర్ చేయండి, ఆ రైతులకు డబ్బులు ఇవ్వండి, ఆ రైతులకు ఇంకో దగ్గర ప్లాట్లు ఇవ్వండి. కానీ ఆ ల్యాండ్ని మీరు కాపాడితే భావితరాల్లో వార్ వచ్చింది. ఇప్పుడు రేపు ఫ్యూయల్ క్రైసిస్, మనం ఏదో బాధపడుతున్నాం. ఫుడ్ క్రైసిస్ అంటే ఏం చేస్తామండి? ఇప్పుడు అదే అమరావతి మొత్తానికి తిండి అక్కడి నుంచి వస్తుంది అనుకోండి, ఇబ్బంది లేదు కదా. మన పంట భూములు నాశనం చేసుకున్నాం, ప్రతి దగ్గర ఒక విధ్వంసం జరుగుతుంది. ఇప్పుడు అమెరికాకి అలాంటి విధ్వంసం కావాలి. డెవలప్డ్ కంట్రీస్కి ఏంటంటే అలాంటి మీరు అగ్రికల్చర్ భూములు నాశనం చేసుకుంటే, మీ దగ్గర అగ్రికల్చర్ లేకుండా పోతే మందుగుండి సామాన్లు అడుక్కున్నట్టు రేపు పొద్దున్న తిండి గింజలు కూడా అడుక్కునే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకూడదంటే పాలకులు అన్నవాడు ఎవడైనా సరే, అది జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి ముఖ్యమంత్రి కానివ్వండి, నా విజ్ఞప్తి ఒకటి ఏంటంటే, మీ పంట భూములు మీరు కాపాడుకోండి, వాటిని నాశనం చేయకండి, లోతట్టు ప్రాంతాలను ఉన్నయండి, మెరక ఏరియాల్లోనే ఇల్లులు కట్టుకోండి, మెరక ఏరియాల్లోనే ఫ్యాక్టరీలు కట్టుకోండి, బీడు భూముల్లో ఫ్యాక్టరీలు కట్టుకోండి. అంతేగాని పంట భూములు నాశనం చేసి, ఇప్పుడు కాకినాడ సెజ్ ఏం చేశారు, ఎక్వైర్ చేశారు రాజశేఖర రెడ్డి గారి టైంలో. మళ్ళీ 2186 ఎకరాలు మొన్న రిలీజ్ చేశారు జనవరిలో. అంటే మరి ఇంటికి అర్థం ఏంటి? ఎక్వైర్ చేసి 15-20 ఏళ్ళ తర్వాత రిలీజ్ చేయడం అంటే అంత భూమి మీద నష్టపోయినట్టే కదా. అంత భూమి 20 ఏళ్ళు కూడా భూమిలో సారం కూడా పోయి ఉంటుంది, నష్టపోయిపోయింది కదా. మన ఎకనమీ దెబ్బతినేసింది కదా. అది అలాగే ఎక్కడ పడితే అక్కడ పంట భూములు తీసి మార్చేయడానికి. అందుకనే భూ మార్పిడి మీద నా యుద్ధం ఉంటుంది, గ్యారెంటీగా. పోరాటం ఉండదు, యుద్ధమే ఉంటుంది. ఎందుకంటే భూ మార్పిడి అనేది చేతిలో ఉంది, గవర్నమెంట్ చేతిలో ఉంది. కానీ ఎప్పుడు చేయాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో చేయాలని ఒక నిబంధన ఉంది. తప్పనిసరి పరిస్థితి అంటే మీకు మెరక ప్రాంతాలు లేకపోయినప్పుడు, వేరే భూములు దొరకనప్పుడు చేయాలి. అంతేగాని డైరెక్ట్గా వెళ్ళడం కాకినాడలో 3 పంటలు పండే భూమిని నాశనం చేయడం, తర్వాత ఇంకో దగ్గర 3 పంటలు పండే భూమిని నాశనం చేయడం, ఇప్పుడు గొర్రెలలో 3 పంటలు పండే భూమిని నాశనం చేయడం, ఇది కరెక్ట్ కాదు. ముడసర్లో ఒకటి, అదేవిధంగా ఇక్కడ ఇదేంటారు సిఆర్జెడ్ నిబంధనల మీద ఉల్లంఘన మీద కూడా మీరు ఏదో కోర్టులో కేసు చేసినట్టున్నారు సార్? అవునండి. ఇప్పుడు సిఆర్జెడ్ ఉల్లంఘనల మీద కోర్టులో నేను వేసింది కాదు, మీరు భాగస్వామి మూర్తి యాదవ్. బట్ బేసిక్గా ముడిసర్లావాకు సంబంధించి కూడా ఏమంటే, కళ్యాణ్ గారు కూడా ముడిసర్లావాని అసలు యాక్చువల్గా ముడిసర్లావా రిజర్వాయరే క్యాన్సిల్ చేసేద్దామని లెవెల్కి వెళ్ళిపోయారు. అది ఎండిపోయింది 3 సంవత్సరాల నుంచి, ఇంక నీరు రావడం లేదని. అప్పుడు ఇక్కడ కమిషనర్గా సృజన అని ఒక ఆవిడ ఉన్నారు జీవీఎంసీలో. ఉన్నప్పుడు రాజేంద్ర సింగ్ గారు మేము వచ్చి చెప్పాం. అప్పుడు కూడా ఇలాంటి మ్యాప్లో తీసుకొచ్చి చూపించి, అమ్మ దీనికి కంబాలకొండ నుంచి 4 దారులు వస్తున్నాయి, సింహాచలం నుంచి 3 దారులు వస్తున్నాయి, వీటిని కానీ రిస్టోర్ చేస్తే ఇది ఎప్పుడు ఎండిపోయే పరిస్థితి ఉండదు. ఈ ముడుసుల రిజర్వాయర్కి ఇటు అటు రోడ్లు కట్టేసి ఆ వచ్చే దారులను రాకుండా ఆపేశారు కాబట్టి ఇది ఎండిపోయింది అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆవిడ యాక్చువల్గా గర్భిణి, నెలలో నిండిన మనిషి, 7-8 నెలలు బిడ్డ కడుపులో ఉండగా ఆవిడ రాత్రి 1 గంటకి అక్కడ పెట్టి వీడియో చేసి, సార్ మీరు చెప్పినట్టు ఇక్కడికి తీసిన తర్వాత నీరు బాగా వస్తుందండి ఇక్కడి నుంచి అని. అంటే మనుషులకు ఎలాగ ఉండాలంటే సార్, మానవత్వం అనేది ఉండాలి. ఫస్ట్ థింగ్, ఒక చెరువు చచ్చిపోతుంది అనుకోండి, మన ప్రాణం పోతున్నట్టు ఫీల్ అవ్వాలి. అది అప్పుడు ఆవిడ చేసింది. నేను మిగతా విషయాల్లో ఆవిడ ఏం చేసిందో, ఆవిడ మీద 22 ఏళ్ళు అది ఇది గొడవలన్నీ ఉన్నాయి. కానీ నాకు నచ్చింది ఏంటంటే, అది రిజర్వాయర్ బతకడానికి ఆవిడ ప్రాణం పోసింది. మనం దారి చూపించాం,
ఆవిడ మొత్తం డిపార్ట్మెంట్ అంతా వర్క్ చేశారు ఆవిడతో పాటు. అలాగే పనిచేయాలి. ఇప్పుడు ఇక్కడ కాలుష్య నివారణ గురించి ఇప్పుడు ఈ కమిషనర్ చెప్తున్నాం, అసలు పట్టించుకోవడం లేదు ఆయన ఎలాగున్నాడంటే కాలుష్య నివారణ అంటే సత్య మాకు తెలుసు, ఐ నో ద ప్రాబ్లం. హౌ డూ యూ నో? ఐ నో ద ప్రాబ్లమ్ ఈజ్ పొల్యూషన్, సొల్యూషన్ ఈజ్ ఎస్టీపీ అంటే. అరే సొల్యూషన్ ఎస్టీపీ అంటే ఎక్కడ నువ్వు ఎస్టీపీ కడుతున్నావు? గ్రావిటీలో వాటర్ ఇక్కడికి వస్తుంటే నువ్వు 3 కిలోమీటర్ల పైన ఎస్టీపీ కట్టి ఇక్కడి నుంచి అక్కడ పంప్ చేస్తానంటే బుర్ర ఉందా లేదా? మనకి అది ఏం చెప్పినా వాళ్ళకి డిస్కషన్ కూడా ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడు మన మంత్రులు వెనకాతల వీళ్ళ వెనకాల తిరగడం, వాళ్ళు చెప్పింది చేయడం, ఇదే అయిపోయింది. అంతేగాని వాళ్ళు ఇక్కడ కూర్చున్నాం, యాజ్ ఎ కమిషనర్గా కూర్చున్నాను, నేను చేయాల్సిన బాధ్యత ఏంటి, ప్రజలందరినీ పిలిచి కూర్చోబెట్టి నాలెడ్జ్, సొసైటీ నుంచి నాలెడ్జ్ తీసుకుందాం అన్న కామన్ సెన్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళకి లేదు. ఎస్ఆర్జెడ్ నిబంధనల ఉల్లంఘన మీద కూడా ఉంటున్నారు సార్. సిఆర్జెడ్ వాయులేషన్ చూడండి. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ దేనికంటే మన తీర ప్రాంతం బేసిక్గా ఆంధ్రప్రదేశ్కు ఉన్న వరం ఏంటంటే తీర ప్రాంతం. అభివృద్ధి పేరుతో విధ్వంసం చేయడానికి ఈ ప్రభుత్వం తయారవుతుంది. ఈ ప్రభుత్వం కూడా అభివృద్ధి అంటే ఒట్టి కన్స్ట్రక్షన్ చూస్తున్నారు. అలా అభివృద్ధి అంటే ఎకాలజీ బాగుంటే కోస్ట్లో. ఇప్పుడు విశాఖపట్నంలో కాలుష్యం రోజుకి 200 మిలియన్ లీటర్లు సముద్రంలోకి మురుగునీరు వెళ్తుంది. అలాగే దివీస్ నుంచి, హెట్రో నుంచి, మిగతా దగ్గర నుంచి విపరీతంగా కాలుష్యం, కెమికల్ ఎఫ్లూయెంట్స్ వెళ్ళిపోతున్నాయి. దానివల్ల సముద్ర జీవాలన్నీ చేస్తున్నాయి. సముద్ర జీవాలు కంటే కిందని జీవ వైవిధ్యం ఉంటుంది చూసారు, నాచు మొక్కల్లాగా ఉంటాయి కదా, ఈ ప్లాంక్టన్స్ అన్నీ కూడా ఏమవుతుందంటే ఇట్ అబ్జార్బ్స్ ద సిటీ కార్బన్. సిటీ నుంచి వచ్చిన కాలుష్యం సముద్రం మీదకి వెళ్ళగానే అది అబ్జార్బ్ చేసుకొని సముద్రం నుంచి ఫ్రెష్ ఎయిర్, మంచి ఎయిర్ వస్తుంది. ఇప్పుడు సముద్రంలోకి వెళ్తుంది కానీ కాలుష్యం వెనక్కి వస్తుంది. సో పొల్యూషన్ లెవెల్ పెరిగిపోయింది. మన వైజాగ్ పొల్యూషన్ ఆ మధ్య ఢిల్లీ లెవెల్కి వెళ్ళిపోయిందంటే కారణం ఏంటంటే వీఆర్ నెగ్లెక్టింగ్ అవర్ వాటర్ బాడీస్, అవర్ వెట్లాండ్స్. ఇప్పుడు కొండకర్ల ఆవ ఉంది. కొండకర్ల ఆవ చుట్టూ అంటే ఆవకెళ్ళే తోవ అంతా కూడా లేఅవుట్లు వేసేస్తున్నారు. నీరు వెళ్ళే తోవ అంతా లేఅవుట్లు వేసి ఇంకా ఆ కొండకర్ల ఆవ చచ్చిపోతుంది. అది కార్బన్ సింక్. అలాగే మనం ఏంటంటే వెట్లాండ్స్ని ప్రొటెక్ట్ చేయడానికని పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత వెట్లాండ్స్ని గుర్తించాలి, వాటిని ప్రొటెక్ట్ చేయాలనేది చట్టం అయితే తీసుకొచ్చారు. కానీ ఆ పరివాహక ప్రాంతాల్లో కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా తయారైపోయిందంటే రాత్రి లేచిపోతున్నాను నేను. దాన్ని మనం నివారించాలి. చట్టాలు క్లియర్గా ఉన్నాయి కానీ అమలు చేయడానికి అధికారులు సరైన వాళ్ళు రావాలి. ఈ మధ్యకాలంలో మనం చూస్తే తీర ప్రాంతంలోనే 5 స్టార్ హోటల్స్ కూడా రాబోతున్నాయి. 5 స్టార్ హోటల్స్ తీర ప్రాంతానికి కొద్దిగా దూరంలో రావచ్చు అండి. తీర ప్రాంతంలో రావడానికి లేదు, అది రాకూడదు. ఎందుకంటే దానివల్ల నష్టమే జరుగుతుంది, లాభం కాదు. సముద్ర తీరం అనేది గుర్తుపెట్టుకోండి మీరు. ఒకటి, సముద్ర తీర ప్రాంతంలో కొంత దూరంలో ఒక రోడ్డు వేస్తే రోడ్ నుంచి సముద్రం వైపు ఏ కన్స్ట్రక్షన్ ఉండకూడదు. అప్పుడే ప్రతి ఓడికి, కామన్ మ్యాన్కి సముద్రం కనబడుతుంది. సముద్రం నెక్స్ట్ ఆ బయోడైవర్సిటీ పాడవకూడదంటే అక్కడి నుంచి ఇసుకున్నంతసేపు ఏరియా అంతా కూడా మనం ఏం కన్స్ట్రక్షన్ చేయకూడదు. ఉదాహరణకి ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను సార్. బీచ్ రోడ్లో అక్కడ లూలు మాల్కి ఇచ్చారు, సముద్రానికి దగ్గరగా అనుకునే ఆ మాల్ కట్టబోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ ఒక 5 ఎకరాలే అంత చాలా తక్కువగా ఇచ్చారనేది ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే అది సముద్రానికి తీర ప్రాంతంలోనే ఉంది ఆ మాల్. రెండోది దాని పక్కనే ఒక ప్రైవేట్గా ఒక 5 స్టార్ హోటల్ రాబోతుంది దగ్గరలోనే. ఇటీవల కాలంలో మనం చూస్తే కొన్ని రోజుల క్రితమే మంత్రి కందుల దుర్గేష్ గారు రావడం, ఇక్కడ దగ్గరలోనే ఇక్కడ ఇంకొక 5 స్టార్ హోటల్ రాబోతుందని చెప్పేసి ఇక్కడే మీకు సాగర్ నగర్ దగ్గర ఎక్కడో మన ఈ మధ్య శంకుస్థాపన చేశారు. సో ఇవన్నీ చూడండి, ఇదివరకు ఇది ఇప్పుడు 2014 ఇచ్చాం కదా, వాల్మార్ట్ గో బ్యాక్ అని. ఇది ఇక్కడ ఈ ఉద్యమం అమెరికాలో, మనం ఇప్పుడు వాల్మార్ట్ వెల్కమ్ అంటున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే దాని తాలూకా పర్యవసానాలు తెలుసుకొని ఏమవుతుందో అది చెయ్యాలి. అలా చెయ్యాలంటే మనం స్వరాజ్యం రావాలి, గ్రామ పరిపాలన. మనం ఏం కావాలో మనం డిసైడ్ చేసుకోవాలి. విశాఖపట్నంకి ఏం కావాలో వాళ్ళు డిసైడ్ చేసి చెప్తారు. విశాఖపట్నంలో భూములు ఎంత రేటుకి అమ్మాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. విశాఖపట్నంలో అసలు ఇది ప్రజా సంపద అనుకున్నారా కాదనుకున్నారో అది ఒకటి చూసుకోవాలి. నెక్స్ట్ డెఫినెట్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావాలి. ఎంత ల్యాండ్ కావాలి, ఎవరికి కావాలి, దేనికి కావాలి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎంత, మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత, మీ ఇన్వెస్ట్మెంట్కి తగ్గ వాటా మీకు వస్తుందా లేదా. కేవలం ఎంప్లాయ్మెంట్ వాటా అంటే కుదరదు. మీరు ల్యాండ్ డెవలప్మెంట్కి ఇచ్చారనుకోండి, ఏం చేస్తారు, 50-50, 60-40 ఉంటుంది కదా. ల్యాండ్ మేము ఇస్తున్నాం, మీరు బిల్డింగ్ కట్టుకోండి. మరి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం అని చెప్పేసి వాటా కొట్టడానికి లేదు కదా. ఇప్పుడు ఈ మధ్యన చూస్తే ఎకరా రూపాయికి 99 పైసలకే టీసీఎస్ లాంటి సంస్థలకు ఇవ్వడం, గూగుల్ డేటా సెంటర్ కూడా దాదాపుగా 1,00,000 కోట్ల పైసలు పెట్టుబడులతో రాబోతుందని చెప్తున్నాం. అంటే ఇది ఏమైపోయిందంటే మనం ఇవ్వకపోతే వాడిస్తాడు, అక్కడ దొంగ ఇక్కడ దొంగ. మనం ఇవ్వకపోతే వాడు ఇస్తాడు కానీ మనం ఇస్తున్నాం. జరుగుతున్నది ఏంటంటే ఇవ్వకపోతే అక్కడికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఉద్యోగాలు అక్కడ పోతున్నాయి కదా, మళ్ళీ మనమే తిడతాం రాజకీయ నాయకులు. నేను దీనికి
స్వతహాగా విట్నెస్ అండి. ఒక ఒక డీల్కి ఇయర్ ఎగ్జాక్ట్గా చెప్పలేను కానీ మన ఎంజి రామచంద్రన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫోర్డ్ మోటార్స్ చెన్నైలో వాళ్ళు ఫ్యాక్టరీ పెడదామని ఎగ్జామిన్ చేయడానికి వచ్చారు. వస్తే ఆయన ఏం చెప్పారంటే, మీరు ఒక పని చేయండి, మీరు లీడర్ ఆఫ్ ఆపోజిషన్కి వెళ్ళి కలిసి ఆయన ఏం అడిగితే అన్నీ యాక్సెప్ట్ చేసి వచ్చి నాకు చెప్పండి అన్న. ఆయన గొంతమ్మ కోరికలు విన్న తర్వాత, ఎవరు కరుణానిధి గారి గొంతమ్మ కోరికలు విన్న తర్వాత, నేను ఒక 8 అమెరికన్స్, ఒక 3 ఇండియన్స్, డిఎన్ నాస్తలింగం అని చెప్పి ఎయిర్ ఇండియా జనరల్ మేనేజర్గా చేసి రిటైర్ అయిపోవచ్చు మా కంపెనీలో, అప్పుడు లిమ్యూర్ అని ఒక కంపెనీలో తెచ్చి అందరం కలిసి వాళ్ళందరూ డిసైడ్ చేశారు, అక్కర్లేదు మనం పూణేకి వెళ్ళిపోతాం, అక్కడే పెట్టుకుందాం, మహారాష్ట్రలో పెట్టుకుందాం, ఇది కరెక్ట్ కాదు, ఇంకా ఇంత డబ్బు మనం ఎక్కడ తీసుకొచ్చి ఇస్తాం, అది ఇది అని పెట్టుకున్నాం. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత సాయంత్రం ఆయన డిన్నర్కి పిలిచాడు ఎంజి రామచంద్రన్ గారు. డిన్నర్కి పిలిస్తే వీళ్ళందరూ, ఈ అమెరికన్స్ అందరూ కూడా అక్కర్లేదు, లెట్ అస్ నాట్ వేస్ట్ టైం, విల్ గో అని చెప్పేసి అంటే, లేదు లేదు మా మాట ఇచ్చిన తర్వాత అలా కుదరదు, నేను ఆయనకి చాలా క్లోజ్, నేను జపాన్ వచ్చినప్పుడల్లా నాతోటే ఉండేవాడు ఆయన, బలవంతంగా ఆయన మధ్యవర్తి ఎవరైతే మా రీజనల్ మేనేజర్ ఉన్నాడో ఆయన బలవంతంగా తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత అందరూ చాలా రిలక్టెంట్గా, ఈ అమెరికన్ ఫోర్డ్ అందరూ కూడా చాలా రిలక్టెంట్గా ఉన్నారు. ఏమండి ఇలాగా జరుగుతుందంటే, ఏమైంది, ఏముంది మనకి వాళ్ళు చాలా అడిగారు, అవన్నీ మీకు చెప్పలేము, లేదు లేదు ఏంటి అవన్నీ లెక్కేసుకుంటే దాదాపు ఒక 100 కోట్లు అయిపోతుంది, మేము ఎక్కడ ఇస్తాము, కుదరదు, దట్ విల్ బి బిగ్ లాస్. ఏం అక్కర్లేదు, మీకేం లాస్ అవుతుంది, నేను ప్రాజెక్ట్ రిపోర్ట్ చూశాను, 268 ఎకరాలు మీకు కావాలి, మీరు 268 కోట్లు పెట్టుకున్నారు మార్జిన్, దానికి ప్రాజెక్ట్ కాస్ట్, నేను 268 రూపాయలకి ఇస్తున్నాను, మీకు ఇంకా 168 కోట్లు మిగిలిపోతాయి, మీరు ఏం చేయాలో చేసుకున్న దాంతో యూ కమ్ ఫార్వర్డ్ అన్నాడు. ఇప్పుడు దీంట్లో నీతి ఏంటి, ఆ రోజు ఆయన నిర్ణయం తీసుకోకపోతే ఆ యూనిట్ అక్కడికి వెళ్ళిపోతుంది, అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ చాలా వరకు అసలు ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది తమిళనాడుకి వచ్చేది కాదు. కొన్ని నిర్ణయాలను, పొలిటికల్ నిర్ణయాలను, ఇప్పుడు వాళ్ళ జోబుల నుంచి డబ్బులు ఎలాగ పెట్టరు, వాళ్ళు పొలిటికల్ నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎవరు డబ్బులు పెడతారంటే ప్రజలు డబ్బులు పెట్టే ప్యాకెట్ ఆడతారు. సో ప్రజలు డబ్బులు పెడుతున్నారు, పెట్టేటప్పుడు ఏమంటే నేను చెప్పేది, ఈ నిబంధన ఎలాగ ఉండాలంటే వాళ్ళు ఆ భూమి అమ్ముకోవడానికి వీల్లేదు, ఆ భూమిని తాకట్టు పెట్టడానికి వీల్లేదు, పెట్టుబడి పెడతానంటున్నాడు కదా, ఆ భూమి తాకట్టు పెట్టే బ్యాంకులో మళ్ళీ అది ఆ భూమిని తాకట్టు పెట్టడానికి వీల్లేదు, ఆ భూమిని మేము ఇస్తున్నాం కాబట్టి, ల్యాండ్ మాది, కన్స్ట్రక్షన్ మీది కాబట్టి, ఇదిగో 60-40 రేషియోలో మాకు 40% ఇవ్వండి అని పద్ధతిలో పెట్టుకున్నారు అనుకోండి, భవిష్యత్తులో బంగారం అవుతుంది. కానీ ఇప్పుడు జరుగుతున్న గత 2 ఏళ్ళుగా జరుగుతున్న రాజకీయాల్లో పరిపాలన అలా లేదుగా సార్. రాజకీయాల్లో ఏ పార్టీ అని కాదు, ప్రతి పార్టీకి ఒకటే కాంట్రాక్టర్ కనబడుతున్నాడు. చూడండి, మీరు మెగా కృష్ణారెడ్డి చూసారనుకోండి, మెగా వాళ్ళే ఇదివరకు తెలుగుదేశం ఉన్నప్పుడు, మెగా వాళ్ళే జగన్ ఉన్నప్పుడు, మెగా వాళ్ళే ఇప్పుడు కూడా. అంటే ఏమవుతుందంటే ఇది ఒక కార్టెల్, ఇంటర్నేషనల్ కార్టెల్ లాగా ఇది కూడా ఒక కార్టెల్ తయారైపోయింది. మీకు ఇండస్ట్రీ కావాలంటే ఆలే, ఇంకెవరు వేరే ఆల్టర్నేటివ్ లేదు. మార్పు ఎక్కడంటే అసలు యాక్చువల్గా మనం కుటీర పరిశ్రమలు అభివృద్ధి చేసే దిశగా, ఇప్పుడు వీళ్ళకి ఇంత చేస్తున్నాం కదా, ఎంఎస్ఎంఏలు పెట్టాం, చిన్నవాడికి కావాలంటే అప్పు ఇవ్వడంలా, సుబ్బరామరెడ్డికి కావాలంటే 4,800 కోట్లు మాఫీ చేస్తామని పెట్టారు. పేదోడు ఒక కెమెరా కొనుక్కుంటా, నా కెమెరామ్యాన్ ఉన్నాడు అనుకోండి, నా కెమెరా కొనుక్కుంటే నేను రోజుకి ప్రొఫెషనల్గా నాకు డబ్బులు వస్తాయి, నా కెమెరా కొనడానికి ఒక 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఇవ్వండి అంటే ఇప్పుడు ఇవ్వడంలా. ఇప్పుడు ఏంటంటే మనం ఫోకస్ చేయాల్సింది స్మాల్ స్కేల్ యూనిట్స్ మీద, స్మాల్ స్కేల్ ఇన్వెస్ట్మెంట్స్ మీద, యూత్ మీద, ప్రొఫెషనల్స్ మీద స్కిల్ డెవలప్ చేయండి, వాళ్ళకి ఆ స్కిల్కి కావాల్సిన టూల్ ఇవ్వండి, అది ఇంట్రెస్ట్ ఫ్రీగా ఇవ్వండి, వాడు డబ్బు సంపాదించి మీకు ఇచ్చేటట్టు చేసుకోండి. ఇది ఇటువైపు వెళ్లకుండా పెద్ద పెద్ద హోటల్స్ వచ్చేసినాయి, పెద్ద పెద్ద రూములు, ఎవడికి ఆ పెద్ద పెద్ద హోటల్లో ఎవడు ఉంటాడు, మళ్ళీ డబ్బు ఉన్నాడు ఉంటాడు, పేదోడి సంగతి ఆయన ఖాళీ చేసేస్తున్నారు అక్కడి నుంచి. అది దానికి వ్యతిరేకం, నేను దానికి ఐఎమ్ నాట్ ఫర్ ఇట్. చివరిగా మీరు చెప్పండి సార్, ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ మీద మీ కార్యాచరణ భవిష్యత్తులో ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు సార్? చాలా సింపుల్ అండి, నేను ఐ విల్ ఎడ్యుకేట్ పీపుల్ ఎవ్రీవేర్. ఇప్పుడు నేను కొల్లేరు సమస్య ఉందనుకోండి, కొల్లేరు సమస్య మీరు పట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్తే, మిమ్మల్ని కూడా గతంలో మీరు వెళ్ళినప్పుడు మీ కెమెరాలు లాక్కొని కొట్టారు, ఎలాగైతే చేశారో అలాగే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేనేంటంటే ప్రజలను ఎడ్యుకేట్ చేసి కొల్లేరులో ఉన్న ప్రతి ఒక్కడికి, కొల్లేరు వాసి ఎవడైతే ఉన్నాడో వాళ్ళందరికీ కూడా అద్భుతమైన భవిష్యత్తు చూపిస్తాం. అక్కడి నుంచి అక్రమంగా వచ్చి చెరువుల వ్యాపారం చేస్తున్న వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించాలి. ఇది నాది కాదు, సుప్రీంకోర్టు ఆర్డర్. గవర్నమెంట్ చేయకపోతే చేయించి పూచి నాది, ఎందుకంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ నుంచి నేను ప్రెషర్ తీసుకొస్తాను నేను, ఎందుకంటే ఆల్రెడీ రామ్సార్ క్లాసాను. రామ్సార్ నుంచి డెఫినెట్గా మన గవర్నమెంట్కి లెటర్ వస్తుంది, అయ్యా మీరు 2002లో దీన్ని ఇంటర్నేషనల్ సైట్ కింద ఒప్పుకున్నారు, మీరు ఒప్పుకున్న తర్వాత కూడా 40,000 ఎకరాలు 50,000 ఎకరాలు కబ్జా, 40% కబ్జా అయిపోతే ఎలా కుదురుతుంది,
1,28,000 ఏకర్స్ కబ్జా అయిపోయింది, మీరు దాన్ని ఎలా చేస్తారు అనేది వస్తుంది. కాబట్టి రెస్టరేషన్ అవుతుంది. ఓన్లీ కావాల్సింది ఏంటంటే విల్ అండి. ఇప్పుడు ఒక మృత్యుంజయరావు గారు అని ఒక 86 ఏళ్ళ మనిషి, ఆయన కాకినాడ నుంచి ఇది కొల్లేరు మీద ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేశాడు, కంటెంప్ట్ పిటిషన్ వేశాడు. కొల్లేరు ఆక్రమణలు తొలగించమని కోర్టు 2006లో ఆర్డర్ ఇచ్చింది. 2025 వరకు ఆక్రమణలు ఎందుకు తొలగించలేదు, ఇంత ఆయన పెట్టింది. నోటీసులు ఇచ్చారు అందరికీ, మొత్తం అన్ని న్యూస్ పేపర్లో హెడ్లైన్స్లు వచ్చేసింది. ఒక సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ వచ్చి చూసి అదే అసలు చాలా ఘోరం అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇప్పుడు అది ఎటువైపు వెళ్తుంది అంటే కోర్టు డిసైడ్ చేయాలి. రామ్ జన్మభూమిలాగా ఎప్పుడు డిసైడ్ చేస్తుందో, ఎప్పుడు నిజంగా కళ్ళు లేని అతను వచ్చి స్వామీజీ వచ్చి ఆ శ్లోకం చదివి ఆ శ్లోకం ప్రకారంగా రాముడు అక్కడే పుట్టాడని ఆ పాత రామాయణ శ్లోకం నుంచి ఒక శ్లోకం చదివి చెప్పబట్టి దాన్ని వాళ్ళు నమ్మే రామ్ జన్మభూమి మనకు వచ్చింది మనకి. అలాగే అప్పుడు ఎప్పుడు ఈ జడ్జిమెంట్లు వస్తాయో, కాబట్టి దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే పీపుల్స్ విల్ ఉందనుకోండి, ప్రజలు తిరగబడాలి. నా కొల్లేరుని నేను రక్షించుకుంటాను, మై కొల్లేరు ఈజ్ మై లైఫ్ అనుకుని ప్రజలు తిరగబడి. మెయిన్ టార్గెట్ మీద కొల్లేరు పరిరక్షణ సార్. కొల్లేరు పరిరక్షణ, ఎందుకంటే 1,28,000 ఎకరాలు, మిగతా అన్నీ నేను ఏది మాట్లాడినా అందులో 10% కూడా ఉండదు, మొత్తం అన్ని కలిపి 10% ఉండవు. కాబట్టి ప్రధాన ఫోకస్ కొల్లేరు. కొల్లేరు గురించి ఎంత పెద్దవాడు చెప్పినా ఎవరు చెప్పినా నేను విన్నాను, కొల్లేరు రెస్టరేషన్ జరిగి తీరాల్సిందే, అంతే. ఇంకోటి జల్ బిరాదారి నేషనల్ కన్వీనర్గా ఉన్నారు సార్, దాని కార్యకలాపాలు ఏంటి, దాని ద్వారా ఏం చేయబోతున్నారు? ఇప్పుడు దేశంలో ఉన్న నదులన్నిటి మీద మాకు ప్రతి ఆదివారం పెద్ద మీటింగ్ జరుగుతుంది, జూమ్ మీటింగ్ జరుగుతుంది. ఒక్కొక్క దగ్గర తప్పులు జరుగుతున్నాయి, ఏం జరుగుతుంది అక్కడ కలెక్టర్లతోటి వీళ్ళతోటి మాట్లాడడం. ఈ జల్ బిరాదరి అనేది వాటర్ యూనియన్, తెలుగులో అంటే ఇంగ్లీష్లో అర్థం ఏంటంటే వాటర్ యూనియన్, తెలుగులో జల సంఘం. జల సంఘం అన్నది ఇట్ డజంట్ బిలాంగ్ టు ఓన్లీ రాజేంద్ర సింగ్, ఇట్ బిలాంగ్స్ టు యూ, మీ అండ్ ఎవ్రీబడి. నెక్స్ట్ మన నుడి మన నది అని ఒక కార్యక్రమం రూపొందించుకున్నాం. అది బహుశా అక్టోబర్లో మీకు చెప్తాను. దేశవ్యాప్తంగా మొత్తం అన్ని రాష్ట్రాల్లోని జల బిరాదరి తరపుని మన నుడి మన నది స్టార్ట్ చేస్తున్నాం. దానికి కళ్యాణ్ గారిని కూడా ఇన్వైట్ చేసాం, ఆయన కూడా వస్తానన్నారు. ఇది ఏంటంటే పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పర్యావరణాన్ని, భాషని, ఒక్క తెలుగు భాష కాదు, ప్రతి భాషను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రతి పర్యావరణం, ప్రతి నది, ప్రతి కుంట, ప్రతి నుయ్య, ప్రతి చెరువుని కాపాడుకోవాల్సిన పని ఉంది. అవి కాపాడుకున్న రోజుని సగం రోగాలు తగ్గిపోతాయి, మంచి పంటలు పండుతాయి, మంచి పశు సంపద, పక్షి సంపద ఉంటుంది, మన ఆరోగ్యం బాగుపడుతుంది. దానివైపు ముందు ఒక సంవత్సరం వరకు దేశంలో, సంవత్సరం తర్వాత ఒక్కొక్క సంవత్సరం 30 దేశాలు కలిపి ఒక 30 ఇప్పుడు ఎందుకంటే రాజేంద్ర సింగ్ గారు ఇప్పటికే పీపుల్ వరల్డ్ కమిషన్ ఆన్ డ్రౌట్ అండ్ ఫ్లడ్స్ అని ఇప్పటికే 120 దేశాలు తిరిగారు. 60 దేశాల్లో దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. సో ఇది ఎప్పుడైతే ఈ దేశంలో మొత్తం 29 రాష్ట్రాలు, ఈ 8 కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం అన్నిటిలోని మన నుడి మన నది అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ తమిళ భాష అయితే తమిళ్ చెప్తాం, ఈ తెలుగులో మాట్లాడినది. అలాగే అవర్ లాంగ్వేజ్ అవర్ రివర్ అంటాం ఇంగ్లీష్లోకి వెళ్తే, ఫ్రెంచ్లోకి వెళ్తే, ఇంకో దేశంలోకి వెళ్తే అదేంటంటే ఇట్ ఈస్ అ మూమెంట్ బియాండ్ పాలిటిక్స్. నేను అందుకు రాజకీయాల నుంచి పైకి వచ్చింది, వేరే పార్టీలో జాయిన్ అవ్వాలని కాదు. సో డెఫినెట్గా మీ ద్వారా నేను చెప్పింది ఏంటంటే, నేను ఈ భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలో జాయిన్ అవ్వను, ఓన్లీ నీటి ఉద్యమం. ఏ రాజకీయ పార్టీ వచ్చినా అన్ని రాజకీయ పార్టీలని అర్థిస్తాను నేను, ఎవ్వరు కూడా దీన్ని ఎగ్జంప్షన్ కాదు. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు సాయం చేస్తానంటే నేను వద్దన్నాను, అలాగే చంద్రబాబు నాయుడు గారు చేస్తానంటే వద్దన్నాను, అలాగే కమ్యూనిస్టులు చేస్తానంటే వద్దన్నాను, బీజేపీ చేస్తానంటే వద్దు. అందరినీ కలుపుకొని తీసుకెళ్ళి ముందుకెళ్ళాలి. నా ప్రోగ్రాం ఎలా ఉండబోతుందంటే, ఎక్కడ ప్రోగ్రాం పెట్టినా అక్కడ స్థానికంగా ఎన్నుకోబడ్డ రిప్రజెంటేటివ్స్ని ఇన్వైట్ చేస్తాం, ప్రజలను ఇన్వైట్ చేస్తాం, యూత్ని ఇన్వైట్ చేస్తాం, పిల్లల్ని ఇన్వైట్ చేస్తాం. వీళ్ళందరినీ కలిపి మీటింగ్ పెట్టి ఇక్కడ పలానా ముడుసులో రిజర్వాయర్ ఉంది, దీన్ని కాపాడుకుంటే మనకి ఇది అవుతుంది, లేకపోతే పలానా ట్యాంక్ ఉంది, దీన్ని కాపాడుకుంటే ఇది అవుతుంది అని చెప్పి దాన్ని రిస్టోర్ చేసే కార్యక్రమం. అందులో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం, ఇంక్లూడింగ్ మీడియా. ఎందుకంటే ఇది అల్టిమేట్గా దేశానికి స్వాతంత్రం రావడానికి నేను నమ్మేది మీడియా, మిగతా అన్ని సెకండరీ. అలాగే దీనికి ఏదైనా బాగుపడాలంటే దాన్ని ప్రచారం చేయాల్సిన బాధ్యత మీడియాది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా ఒకటే కాదు, ప్రింట్ మీడియా కాదు, సోషల్ మీడియా, ప్రతి ఒక్కరు, మీరు నేను అందరం. అల్టిమేట్గా సర్వే జన సుఖనో భవంతు అనేది మన దేశం తాలూకా ప్రోగ్రామ్. అంటే విశ్వం అంతా బాగుండాలి అన్నది మన సిద్ధాంతం. కాబట్టి ఆ ప్రయత్నం వైపు మన నుడి మన నది దాంట్లో ముందుకెళ్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.